ఈరోజు ఈ వెబ్సైట్ రెడీ చేద్దాం. nav బార్ ఒకటి నేను ఏం చెప్పాను, మీరు కూడా సింపుల్ ఏదో ఒక నావిగేషన్ బార్ పెట్టేసాను. దానికి బ్యాక్గ్రౌండ్ లైట్ పెట్టేసి టెక్స్ట్ కలర్ బ్లూ ఉన్నాయి సింపుల్ ఏవో ఒకటి పెట్టేస్తే సరిపోతుంది దానికి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోకస్ చేద్దాం. nav బార్ కూడా సింపుల్ పెట్టేద్దాం. ఫస్ట్ ఇక్కడ బూట్ స్ట్రాప్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుందాం. ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి లింక్ ట్యాగ్ కాపీ చేసుకొని ఇక్కడ పైన పెట్టాలి. నెక్స్ట్ స్క్రిప్ట్ ట్యాగ్ కాపీ చేసుకొని బాడీలో లాస్ట్కి పెట్టాలి. అయిపోయినాక వర్డ్ వ్రాప్ చేసేసాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ నావిగేషన్ బార్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడు డాక్స్ పైన క్లిక్ చేసినాక మనకి ఇక్కడ అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి కదా. దీంట్లో మనకి నావిగేషన్ బార్ కావాలి కాబట్టి మనం ఇక్కడ నావ్ బార్ అని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఏదో ఒకటి దొరికింది కదా, ఇది కాపీ చేసేసుకుందాం. ఇంకా ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. దీన్ని బీజీ టెర్సరీ ఉంది కదా, జస్ట్ బీజీ లైట్ అని చెప్పేసి కలర్ పెట్టేస్తా. లైవ్ సర్వర్లో ఓపెన్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసింది మనకి బీజీ లైట్ కూడా వచ్చేసింది. నాకు ఇక్కడ చిన్న షాడో కావాలి కదా, షాడో కోసం నేను ఏం చేస్తాను, అక్కడ దీంట్లోనే షాడో అని ఉంటుంది. షాడో పెట్టేసి నెక్స్ట్ షాడో ఎల్జిఎస్ఎం, ఇది టెయిల్వెన్లో ఉంటుంది. దీంట్లో ఎంత అంతే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ టూ వెబ్సైట్స్ పక్క పక్కన పెట్టుకుందాం. దీంట్లో ఇక్కడ షాడో కనిపిస్తుంది కదా, ఇప్పుడు అదే షాడో ఇక్కడ తెచ్చుకుని బీజీ లార్జ్ ఎక్కువ అయిపోతుందేమో, స్మాల్ పెట్టేద్దాం. స్మాల్ కూడా సరిపోతలేదు కాబట్టి ఎండి మీడియం పెట్టి ఫస్ట్ షాడో పెట్టాలి, దాని తర్వాత షాడో సైజ్ మెన్షన్ చేయాలి, అట్లయితేనే వస్తుంది అది. దాని తర్వాత ఇక్కడ ఇది సరిపోతుంది మనకి, ఇది ఓకే. నెక్స్ట్ ఏం కావాలి, ఇక్కడ ఇవన్నిటిని ఈ సైడ్ పంపించేద్దాం. ఏంటి ఇక్కడ హోమ్ లింక్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది సర్చ్ బాక్స్ ప్లేస్లో పెట్టేద్దాం. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ హోమ్ లింక్ ఇవంతా డివ్ ఇక్కడ ఉంది కదా, ఈ డివ్ లోపల ఉంది. ఓకే, నెక్స్ట్ ఇదే డివ్ లోపల ఈ అనార్డర్ లిస్ట్ ఉన్నాయి కదా, అనార్డర్ లిస్ట్ ఒక దగ్గర ఉంది. ఫామ్ లోపల ఉన్న ఇన్పుట్ ఫీల్డ్స్ అన్ని ఒక దగ్గర ఉన్నాయి. ఈ ఫామ్ ఒకసారి తీసేద్దాం. ఫామ్ తీసేసి ఓకే, ఫామ్ వెళ్ళిపోయింది. మనం ఏం చేద్దాం, దీనికి ఫ్లోట్ రైట్ దీంట్లో పెడితే వర్క్ అవ్వదు నాకు తెలిసి, చూద్దాం. ఫ్లోట్ రైట్ అవ్వదు, అది ఎట్లా యూఎల్ ట్యాగ్ కాబట్టి యూఎల్ వర్క్ అవ్వదు. ఇది దాన్ని మీద ప్రాపర్టీస్ లెక్క ట్రై చేద్దాం అంటే చేద్దాం. ఇక్కడ ఒక ఆల్రెడీ nav బార్ ఇక్కడ ఒకటి ఉంది, దాని కింద ఒక డివ్ ట్యాగ్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఉంది, బటన్ ఉంది, డివ్ ఉంది. వీటి పేరెంట్ ఎవరు, కంటైనర్ ఫ్లూయిడ్ కాదు. కంటైనర్ ఫ్లూయిడ్ లోపలికి వచ్చినాయి. ఫస్ట్ ఏం చేస్తా అంటే దీంట్లో డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్తా. ఏమైనా చేంజెస్ అవుతున్నాయా, ఏమవ్వదు, ఎందుకంటే అన్ని సైడ్ బై సైడ్ ఉన్నాయి కాబట్టి సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తా, జస్టిఫై కంటెంట్ ని బిట్వీన్ పెడతా. బిట్వీన్ పెడితే ఏమవుతుంది, ఇది ఇటు కార్నర్ ఉంటే అది అటు కార్నర్కి వెళ్ళిపోతుంది. ఏంటివి ఉన్నాయి దీంట్లో, ఇవి ఉన్నాయి కాబట్టి జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అని పెట్టేస్తా. దాంట్లో ఏమున్నాయి ఇంకా, బ్లాక్ ఇస్తున్నది ఇలా పెట్టేసుకున్నాం. ఓకే, ఇక్కడ నావర్ కంటైనర్ ఫ్లోయిట్ లో పేజ్ బిట్వీన్. ఓకే, ఈ డివ్ లో మనకు ఒక యాంకర్ ట్యాగ్ ఉంది, ఒక డివ్ ట్యాగ్ ఉంది. ఈ డివ్ ట్యాగ్ లోపల ఉన్న కంటెంట్ మనకు రైట్ సైడ్ ఉండాలి కాబట్టి ఏం చేయాలి, ఈ డివ్ ట్యాగ్ లోపల ఉన్న కంటెంట్ ఒకదాన్ని చేంజ్ చేయాలి. ఇది ఆల్రెడీ మనకి రైట్ సైడ్ కార్నర్ కి ఫిక్స్ అయిపోయింది. ఇది ఈ ఫిక్స్ అయిపోయిన దాని లోపల ఉన్న కంటెంట్ ని చేంజ్ చేయాలి కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉన్న డివ్ అంటే ఇది ఈ యూఎల్ పార్ట్ ఉన్న డివ్ ని మనం ఒకసారి చేంజ్ చేసుకున్నాం. ఇది తీసేసి ఇక్కడ ఈ డివ్ లోపల ఉన్న కంటెంట్ మనకి ఏమవ్వాలి, రైట్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి నేను దీని లోపలికి వచ్చేసి ఫస్ట్ దీంట్లో డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసినాక జస్టిఫై కంటెంట్ ఏం చేస్తా అంటే ఫ్లెక్స్ స్టార్ట్ ఉంటుంది కదా మనకి ప్రతిసారి. ఇప్పుడు అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ కదా, నాకు ఇది ఎండింగ్కి రావాలంటే ఏం చేస్తాను, నేను జస్టిఫై కంటెంట్ ఎండ్ పెడతా ఇక్కడ నేను. అది కూడా ట్రై చేద్దాం, జస్టిఫై కంటెంట్ ఎండ్ అని ట్రై చేద్దాం. దీని లోపల కంటెంట్ జస్టిఫై కంటెంట్ స్టార్ట్ ఎండ్ ఇంకేమన్నాయి, లోపల యూఐ కంటెంట్ ఇక్కడనే ఉంది.
దీన్ని ఒక్కసారి దీనికి ట్రై చేద్దాం. దీని లోపల మనకి ఇక్కడ యూఎల్ ఉంది. ఈ యూఎల్ మనకి రైట్ సైడ్ కార్నర్కి వెళ్ళాలి కాబట్టి ఈ యూఎల్ లోపలనే డిస్ప్లే ఎఫెక్ట్స్ ఆల్రెడీ పెట్టేసినాం. జస్టిఫై కంటెంట్ ఆల్రెడీ పెట్టేసినాం. ఒకసారి అలానే కూడా పెట్టి ట్రై చేద్దాం. ఇది మూవ్ అయితే లేదండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాసెస్ ఏమున్నాయి? మార్జిన్ ఈ ఆటో సింపుల్ గా ఆ ఫామ్ ప్లేస్ లేదు పెట్టి ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, బీజీ లైట్ అది అట్లనే ఉంచేద్దాం. ఇక్కడ డివ్ ఉంది కదా, ఈ డివ్ లోపల యూఎల్ ఉంది కాబట్టి యూఎల్ నేను ఫామ్ లోపల పెట్టేస్తాను. నేను అది తీసేసి ఈ బటన్ ఉన్న ప్లేస్ లో పెట్టి ట్రై చేద్దాం. లైటింగ్ అది సిఎస్ఎస్ యూజ్ చేయాల్సిందే దానికి ఇలాంటి కేసెస్ లో. దీంట్లో డిస్ప్లే ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఉంది కానీ అది ఎట్లా మూవ్ అవ్వదు. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. జస్టిఫై కంటెంట్ ఎండ పెట్టి చూద్దాం. ఎండ కాదు, లెఫ్ట్ రైట్ ఉండదు దీంట్లో. జస్టిఫై కంటెంట్ ఈ ప్రాపర్టీ షార్ట్ కట్స్ వస్తలేవు ఇవి. ఇంకేమున్నాయి దీంట్లో? మార్జిన్ బాటంలో R0, మార్జిన్ ఈ ఆటో, నెక్స్ట్ మార్జిన్ ఎంఎక్స్. ఓకే, ఇక్కడికైతే వచ్చింది. ఇది మనకు రైట్ సైడ్ కార్నర్కి ఎందుకు వెళ్ళట్లేదు? ఇది ఒకసారి చెక్ చేసుకుందాం. దీంట్లో డిస్ప్లే ఫ్లెక్స్ ఒకసారి తీసేద్దాం. అది ఆల్రెడీ ఫ్లెక్స్ లోనే ఉంది కాబట్టి ఇది ఇటు కార్నర్ వచ్చింది, ఇది ఇటు కార్నర్ వచ్చింది. నాకు ఇది ఎక్స్ట్రీమ్ కార్నర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎంఎక్స్ ఆటో అంటే మార్జిన్ ఎక్స్ఎక్స్ లో ఆటో ఉండాలి. ఆటో అంటే రైట్ సైడ్కి మూవ్ అయిపోతుంది. అది ఈ రైట్ సైడ్కి మూవ్ అయ్యేది నాకు ఫామ్ ట్యాగ్ లో ఉన్న యూఎల్ కాదు, యూఎల్ మొత్తానికి రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి నాకు. దానికోసం నేను ఒకసారి ఇక్కడ పెట్టి చూస్తాం. లేదు, అక్కడనే పెట్టేసాం దాన్ని. ఎంఎక్స్ ఆటో పెట్టేసి ఇంకా పాసిబిలిటీ ఏమైనా ఉందో అక్కడ రైట్ సైడ్లో బటన్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు అది మూవ్ అవ్వదు. అది ఒకసారి చెక్ చేసుకున్నాం. బాడీ లోపల నావిగేషన్ ట్యాగ్ ఉంది. నావిగేషన్ ట్యాగ్ లోపల కంటైనర్ ఉంది. కంటైనర్ లోపల ఏముంది? ఒకటేమో యాంకర్ ట్యాగ్ ఉంది, అది లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంది. ఇంకొకటి ఏముంది ఇక్కడ మనకి? డివ్ ఉంది. ఈ డివ్ మనకి సెంటర్లో వచ్చేసింది. ఎంఎస్ ఆటో పెట్టేసినాం కాబట్టి ఏమైంది? అది సెంటర్లోకి వచ్చేసింది. లేకపోతే దాని మొత్తానికి డిస్ప్లే నన్ను కూడా చేయొచ్చు. కాకపోతే మార్జిన్ లెఫ్ట్ ఆటో పెట్టేస్తే రైట్కి వెళ్తాయి కదా. మార్జిన్ ఎంఎల్ లింక్ ఇవ్వలేదు, మార్జిన్ లెఫ్ట్ దీంట్లో ఇంకా రాలేదు. ఫామ్ ట్యాగ్ తీసి పడేద్దాం. ఓకే, అది ఇక్కడ ఉందో అక్కడనే వదిలేద్దాం. అది స్టార్టింగ్ ప్లేస్లో ఉండనే దాన్ని ఇంకా లైట్ అది సిఎస్ఎస్ యూజ్ చేసి జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ పెట్టండి, సరిపోతుంది దానికి. నెక్స్ట్ ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి ఇక్కడ ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ఇది సిఎస్ఎస్ పెట్టచ్చు, కాకపోతే సిఎస్ఎస్ పెడితే ఇప్పుడు నేను ఆల్రెడీ ఛాలెంజ్ తీసుకున్నాను సిఎస్ఎస్ లేకుండా చేద్దామని. నావ్ బార్ ఎట్లా లైట్ మనకు అది అవసరం లేదు. నావ్ బార్ తర్వాత నుంచి మనం మెయిన్గా స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక దీంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పార్టీషన్స్ లెక్క డివైడ్ చేసుకోవాలి. ఎట్లా డివైడ్ చేసుకోవాలంటే చూపిస్తాను నేను. ఫస్ట్ అక్కడ మనకి ఏం కనిపిస్తుందో దాన్ని ఇక్కడ పెట్టుకోవాలి మనం. అంటే ఇక్కడ మనకి అసలు ఏమేమి కనిపిస్తున్నాయి క్లియర్గా చెక్ చేసుకుంటే, ఇది స్మాల్ డివైస్లో మళ్ళీ ఇట్లా డబుల్ అయిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఫుల్ స్క్రీన్ని ఒకసారి మనం ఇక్కడ చేసేసుకుందాం. ఆ ఫుల్ స్క్రీన్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ దీన్ని పక్కన పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ ఇది ఆ వైట్ ఫుల్ స్క్రీన్ అనుకుంటే లెఫ్ట్ సైడ్లోనేమో మనకు ఒక షూ ఉంది, రైట్ సైడ్లోనేమో ఒక కంటెంట్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది మొత్తం ఒక కంటైనర్ అనుకోవాలి. ఇది మొత్తం ఒక కంటైనర్ అనుకో. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దాని లోపల ఒక డివ్ తీసుకోవాలి దీంట్లో. అంటే ఒక డివ్ దేనికి? షూ కోసం. షూ కోసం ఏం చేస్తాను నేను? ఒక డివ్ తీసుకుంటే ఇక్కడ ఒక డివ్ ఉంటుంది. డివ్ అనగానే అది ఏం ఇస్తుంది? మొత్తం ఆక్యుపై చేసుకుంటే రైట్ సైడ్ ప్లేస్ ఉన్నా సరే దానికి ఇవ్వకుండా నెక్స్ట్ వేరే దానికి ఇచ్చేస్తుంది.
దానికి ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ తీసుకుంటది. ఓకే. నెక్స్ట్ నాకు ఇంకేముంది అక్కడనే ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉన్న ఈ కంటెంట్ మొత్తానికి నేను ఏం చేస్తా ఇంకొక డివ్ లోపట పెడతా. ఇంకొక డివ్ లోపట పెట్టేద్దాం ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ డివ్ అయిపోయింది కదా! ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సెకండ్ డివ్ వచ్చేస్తే కంటెంట్ మొత్తం ఒకదాని కింద ఒకటి వచ్చేస్తది. ఫస్ట్ అయిపోతది. అంటే ఒకదాని కింద ఒక కంటెంట్ వచ్చేసినాక నెక్స్ట్ మనకి ఏమైతది ఇక్కడ ఈ 2 సైడ్ బై సైడ్ రావాలి. అంటే ఇది ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ సైడ్ బై సైడ్ రావాలంటే ఏం చేస్తాం? డిస్‌ప్లే ఫ్లెక్స్ పెట్టేస్తాం కదా! దీన్ని తీసుకొచ్చేసి ఈడ పెట్టేస్తాను నేను. ఈడ పెట్టేసినాక ఏమైతది మనకి డిస్‌ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ వర్క్ అయిపోతది. ఏది పేరెంట్‌కి డిస్‌ప్లే ఫ్లెక్స్ చేయంగానే 2 సైడ్ బై సైడ్ వచ్చేస్తది అయిపోతది. హైడ్ ఎట్లాగో ఆటోమేటిక్ ఉంటది కాబట్టి ఇది ఇంత వరకు రాకుండా దీనికి ఎంతైతే వచ్చిందో అంతవరకే వచ్చేసి ఇక్కడికొచ్చేసి ఇక్కడనే ఆగిపోతది ఇంకా. ఓకే. ఇది కూడా సైజ్ సెట్ అయిపోయింది. దీని లోపట ఏం చేయాలి? షూ పెట్టాలి. దీని లోపట ఏం పెట్టాలి? కంటెంట్ పెట్టాలి. ఇప్పుడు అర్థమైంది కదా! ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో పేరెంట్ డివ్‌ని ఫస్ట్ రెడీ చేసుకుందాం మనం ఇక్కడ. ఈడికొచ్చేసిన నేను ఏం చేస్తా ఫస్ట్ డాట్ కంటైనర్ అని పెడితే ఏమైతదో చూపిస్తా నేను. కంటైనర్ పెడితే ఏమైతదంటే లెఫ్ట్ అండ్ రైట్ కంటైనర్ పెడితే ఏమైతదంటే లెఫ్ట్ అండ్ రైట్‌ని బ్లాక్ చేసి పడేస్తది. ఫస్ట్ ఇక్కడ కంటైనర్ తీసుకున్నా. కంటైనర్ తీసుకుంటే నీకు ఇప్పుడు కనిపియదు కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ముందే బీజీ పెట్టేస్తా. బీజీ ఆల్రెడీ లైట్ కలర్‌లో ఉంటది కాబట్టి నేను ఏం చేస్తా అంటే బీజీ వేరే కలర్‌లోకి పెట్టేస్తా. సక్సెస్ పెట్టేస్తా కనిపిస్తది కాబట్టి. సక్సెస్ పెట్టినా సరే ఇప్పుడు ఎట్లా మనం విడ్త్, హైట్ ఇయ్యట్లేదు కాబట్టి కనిపియదది. అన్న ఇప్పుడు నావ్ బార్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది పేజ్. నావ్ బార్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నావ్ బార్ క్లోజ్ అయిపోయింది కదా! నావ్ బార్ క్లోజ్ అయిపోయినాక దానికి స్టార్ట్ అయిపోతది ఇక్కడ. ఇప్పుడు కంటెంట్ బీజీ సక్సెస్ వచ్చింది ఇక్కడ. కంటెంట్ బీజీ సక్సెస్ వచ్చినాక ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకుందాం మన వెబ్‌సైట్‌ని. ఇప్పుడు అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? ఫస్ట్ దానికి దాని లోపల ఏమైనా కంటెంట్ పెడితే అది ఇక్కడ కనిపిస్తది. లేకపోతే అది కనిపియదు. ఓకే. దీనికి షాడో పెట్టాలి కదా! షాడో పెట్టేసి షాడో ఎల్‌జీ పెట్టేద్దాం. ఓకే. ఓన్లీ షాడో ఒకటే పెడదాం. ఓకే. షాడో వచ్చేసింది. నాకు దీని కింద ఏం కావాలి? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక కంటైనర్ రెడీ ఉంది నాకు. ఆ కంటైనర్ లోపట నేనేం పెట్టాలి? ఒకటేమో షూస్ పెట్టాలి. రైట్ సైడ్‌లో ఉన్న కంటెంట్ పెట్టాలి కదా! ఇప్పుడు వెబ్‌సైట్ కోసం ఫస్ట్ ఇక్కడ ఈ షూ ఉంది కదా! ఈ షూని మనం ఏం చేయాలి? ఈ పేజ్ లోపట తెచ్చుకోవాలి. అవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. నేను మొత్తం పంపించేస్తా. క్లాస్ అయిపోయినాక ఒకసారి గుర్తు చేయండి పంపించే ముందల. ఇదొకటి. ఈ 3 ఇమేజెస్ నేను మీకు పంపియాలి. ఓకే. దాన్ని ఫస్ట్ ఏం చేద్దాం మనం డెస్క్‌టాప్ లోపట పెట్టేద్దాం. డెస్క్‌టాప్ లోపల మన బీ3 ఫోల్డర్ లోపట పెట్టేసుకుందాం. ఓకే. ఈ షూ నేమ్ ఏముంది? shoe1.png అని ఉంది కదా! ఓకే. అది ఇక్కడ పెట్టేద్దాం ఫస్ట్. ఫస్ట్ దీంట్లో లెఫ్ట్ అండ్ రైట్ 2 డివ్స్ తీసుకోవాలి కదా! ఫస్ట్ ఏం చేస్తా ఒక డివ్ తీసుకుంటా. డివ్ క్లాస్ నేమ్ ఏమి ఇస్తా నేను? క్లాస్ నేమ్ లెఫ్ట్ అని చెప్తున్నా. ఇంకొక డివ్ తీసుకుంటున్నా. ఇంకొక డివ్ తీసుకొని దానికి ఏం చేస్తున్నా నేను? దీనికి కూడా క్లాస్ నేమ్ ఏం చేస్తా నేను? రైట్ సైడ్ అని పెడతా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటది. రైట్ సైడ్ ఒకటి ఉంటది. లెఫ్ట్ సైడ్ దాంట్లో ఏముంటది మనకి? ఇమేజ్ ఉంటది కదా! ఐఎంజీ ట్యాగ్ తీసుకుంటున్నా. ఐఎంజీ ట్యాగ్ లోపల ఎస్ఆర్‌సీ నేమ్ పెట్టాలి కదా! ఏంటి అది shoe1.png కదా! పెట్టేసిన అయిపోయింది. ఇప్పుడు నాకు ఇది ఇంత పెద్దగా వచ్చింది. ఇది బ్యాక్‌గ్రౌండ్ నేను గ్రీన్ కలర్ పెట్టినా కాబట్టి ఆ కలర్ వస్తుంది మనకి. నేను జస్ట్ చూపియనీకి అంటే కంటైనర్ ఏమైతది కంటైనర్‌లో అసలు పెడితే ఓన్లీ కంటైనర్ పెడితే ఏమైతదో చూపియనీకి ఇది క్లియర్ ఎగ్జాంపుల్ మీకు. ఏమైతుంది ఇక్కడ? రైట్ సైడ్‌కి, లెఫ్ట్ సైడ్‌కి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తది. ఏంటి? కంటైనర్ క్లాస్ నేమ్ పెట్టినప్పుడు. నాకు అది ఎక్స్‌ట్రీమ్ కార్నర్స్‌కి వెళ్ళాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కంటైనర్ హైఫన్ ఫ్లూయిడ్ అని పెడతాం. ఇప్పుడు చూపిస్తా చూడు. కంటైనర్ ఒక్కటే కాకుండా హైఫన్ ఫ్లూయిడ్ అని పెట్టినామనుకో అప్పుడు ఏమైతదంటే మొత్తం ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు మొత్తం ఆక్యుపై చేసుకుంటది. ఓకే. ఈ కలర్ వరకు నాకు ఓకే. ఇది సెట్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఏం కావాలి దీని లోపట? ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ కలర్ తీసేద్దాం మనం ఇప్పుడు. బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ కలర్ తీసేసినాక నాకు హైట్ ఇది ఇంత పెద్దగా వద్దు కదా! నేను తగ్గిస్తా. ఎంత తగ్గిస్తా? దీని లోపల నేను నంబర్స్ మెన్షన్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ విడ్త్, హైట్ ఇందులోనే మెన్షన్ చేసుకున్నాం. హైట్ దగ్గరకొచ్చేసి ఇదొక 500 పిక్సెల్స్ అని చెప్పేద్దాం. ఓకే. కొంచెం పెద్దగా చేసుకుందాం దాన్ని. ఓకే. 600 పిక్సెల్స్‌కొచ్చేసింది అయిపోయింది. ఇప్పుడు దీనికి కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ పెట్టేద్దాం. ఎందుకంటే క్లాస్ క్లియర్‌గా కనిపిస్తది మనకి. లెఫ్ట్ సైడ్‌కి బీజీ డేంజర్ ఒకటి పెట్టేద్దాం. రైట్ సైడ్ ఉన్న దానికి ఏం చేద్దామంటే బీజీ సక్సెస్ పెట్టేద్దాం. అది అంటే ఏ డివ్ ఎక్కడెక్కడ ఉందని క్లియర్‌గా కనిపియనీకి అంతే. ఇప్పుడు ఈ డేంజర్ పెట్టేసిన ఇది ఇంతవరకు ఆక్యుపై చేసుకున్నా సరే అది మొత్తం తీసుకుంటది ఎట్లాగో. అది మనకు తెలిసిందే ఇంకా. ఇప్పుడు ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది నాకు? రైట్ సైడ్ కంటెంట్ రెడీ చేసుకోవాలి కదా! రైట్ సైడ్‌లో అసలు ఏమేమి కంటెంట్ కావాలో ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ సూపర్ మ్యాక్స్ షూ అని చెప్పి ఇక్కడ రాసింది కదా! అదే కంటెంట్‌ని నేనేం చేస్తా ఇక్కడ రైట్ సైడ్ లోపట ఒక హెచ్1 తీసుకుంటా. హెచ్1 లోపట ఇది రాసేస్తా. అయిపోయింది. హెచ్1 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఇది కొంచెం చిన్నగుంది కదా దానికంటే. ఇది హెచ్2 లోపట పెట్టేస్తా.
దాని పక్కకే వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను H2 పెట్టేసి H2 లోపల ఇది పేస్ట్ చేస్తాను. ఇంకా రన్నింగ్ ఐకాన్ కావాలి కదా, ఐకాన్ కావాలంటే ఏం చేస్తాం మనం, ఫాంటాసమ్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఫాంటాసమ్ ఫస్ట్ సిడిఎన్ వెబ్సైట్కి వెళ్ళేసి ఈ సిడిఎన్ లింక్ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ సిడిఎన్ లింక్ని కాపీ చేసుకున్నాక దాన్ని తెచ్చేసి ఇక్కడ పెట్టాలి, హెడ్ ట్యాగ్ లోపల పెట్టాలి ఇక్కడ. ఓకే, అది అయిపోయినాక నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నార్మల్ ఫాంటాసమ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. నార్మల్ ఫాంటాసమ్.com ఓపెన్ చేసి దీంట్లో ఐకాన్స్ దగ్గరకు వచ్చేసినాక ఇందులో మనకి ఇప్పుడు ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడు మనకు రన్నింగ్ ఐకాన్ కావాలి కదా, ఇక్కడ రన్నింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఇక్కడ ఫ్రీ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇక దొరికింది పర్సన్ రన్నింగ్ అనుకుంటే సేమ్ ఐకాన్ దొరికేసింది. ఓకే, దీంట్లో ఇది క్లిక్ చేసి కాపీ చేసుకుందాం. ఎక్కడ కావాలి మనకి, దీంట్లో ఇక్కడ ఇక్కడ ఇది కీప్ రన్నింగ్ అనిపిస్తుంది కదా, కీప్ రన్నింగ్ ముందర కావాలి కాబట్టి ఏం చేస్తాను నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాక్ట్లీ దాని ముందర కీప్ రన్నింగ్ ముందర ఇది పెట్టేస్తా. అది పెట్టేసినాక నాకు ఏమైంది, ఇక్కడ ఇది ఇక్కడ వచ్చేసింది. నాకు ఈ రెడ్ కలర్ది గ్రీన్ కలర్ సైడ్ బై సైడ్ రావడానికి ఏం చేయాలి, దాని పేరెంట్కి నేను ఏం చెప్పాలి, కంటైనర్ డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పాలి కదా. ఎక్కడ ఉంది కంటైనర్ ఫ్లూయిడ్, ఇక్కడ ఉంది కదా, దానికి నేను ఏం చేస్తాను అంటే డిస్ప్లే ఫ్లెక్స్ కాబట్టి D-ఫ్లెక్స్ అని చెప్పి ఇక్కడ పెట్టాలి. D-ఫ్లెక్స్ పెట్టేసి ఏమవుతుంది, 2 డివ్స్ సైడ్ బై సైడ్ వచ్చేసిన అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, అది మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి కదా, నేను ఆ స్ప్రెడ్ చేసే ప్రాసెస్ ఇక్కడ పెడదాం. జస్టిఫై కంటెంట్ సెంటర్ ఒకటి, నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ లో కూడా సెంటర్ ఒకటి, CSS రాసి ఇలా ఫుల్ రాయాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు ఇట్లా వచ్చేసింది, అయిపోయింది. నాకు 2 సైడ్ బై సైడ్లో వచ్చేసినాయి. కలర్స్ అన్ని తర్వాత అర్థమైపోతాయి మెల్లగా. ఇప్పుడు దీని లోపలికి వచ్చేసినాక H2 ఒకటి వచ్చేసింది. H2 వచ్చేసినాక నాకు ఇంకేముంది అక్కడ చెక్ చేసుకుందాం. ఇక్కడ ఒకసారి ఇది సైడ్ బై సైడ్ ట్రై అయితే వేద్దాం. ఓకే, ఇట్లా వచ్చింది కానీ అడ్జస్ట్ అయిపోదాం ఇంకా. ఓకే, ఇక్కడ సైడ్ బై సైడ్ వచ్చేసింది. ఇంకా జూమ్ అవుట్ అంటే ట్రై చేద్దాం. ఓకే, ఇట్లా పెడదాము, ఇప్పుడు క్లియర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఇవన్నీ వచ్చేసినాయి కంటెంట్. ఇక్కడ ఏమొచ్చింది, కీప్ రన్నింగ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ ఏముంది, లారెమ్ పెట్టేసింది కాబట్టి జస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఒక పీ ట్యాగ్ తీసుకుని ఆ పీ ట్యాగ్ లోపల కంటెంట్ ఏదో కంటెంట్ ఉంది, కంటెంట్ పే చేసిన పని అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, నాకు దాని కింద ఇక్కడ ఒక బటన్ కావాలి. బటన్ ఏంది, బటన్ రెడీ చేస్తాం మనం. బటన్ తీసుకొని బటన్ లోపల ఏం పెడదాం, ఇక్కడ బై నౌ పెట్టేస్తాం. ఇక్కడ దీనికి క్లాస్ నేమ్ వచ్చేసి ఫస్ట్ ఏం పెట్టాలి, BTN పెట్టాలి, ఎందుకంటే బటన్ లాగా కనిపించింది. ఆ బటన్ గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా, BTN-సక్సెస్ అని పెట్టాలి. BTN-సక్సెస్ పెట్టగానే బటన్ వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గ్రీన్ కలర్ ని తీసేద్దాం, అక్కడ ఉన్న రెడ్ కలర్ ని కూడా తీసేద్దాం. ఈ రెండింటిని తీసేసి ఇప్పుడు ఒక్కొక్క దానికి స్టైలింగ్ ఇచ్చేసాం. ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ దాంట్లో ఇక్కడ ఉన్న ఈ చిన్న చిన్న టెక్స్ట్ ఉన్నాయి కదా, ఈ టెక్స్ట్ లకి ఒక్కొక్క దానికి స్టైలింగ్ ఇచ్చుకుంటూ వచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇవి ఇదేముంది, ఫాంట్ వెయిట్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి FW ఉంటుంది అనుకుంటా. ఫాంట్ వెయిట్ చెక్ చేసుకున్నాం. దీని లోపలికి వచ్చేసి క్లాస్ లోకి వచ్చేసి ఫాంట్ వెయిట్ ఎంత 10 ఉండదు, దీంట్లో 100 పెడదాం, ఏం తేడా లేదు. 800 పెడదాం, ఏం తేడా లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, బూట్స్ట్రాప్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇందులో ఫాంట్ వెయిట్ అని టైప్ చేయాలి. ఇక్కడ ఫాంట్ వెయిట్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే, దీంట్లో నాకు మొత్తం బోల్డ్ టెక్స్ట్ కావాలంటే ఏం చేయాలి, ఫాంట్ వెయిట్ బోల్డ్ అని పెట్టాలి. ఇంకా బోల్డ్ కావాలంటే బోల్డర్ అని పెట్టాలి. FW బోల్డర్ అని ఉంది. ఇంకా నెంబర్స్ లా లేదు. సింపుల్ ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తున్నా, ఈ నెంబర్స్ లా లేదు కాబట్టి టెలియన్లో అయితే నెంబర్స్ ఉంటాయి, ఇంకా ఈజీ వే ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. సూపర్ మ్యాక్స్ ఇదంతా వచ్చేసింది, అంతా మంచిగానే ఉంది, సెట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఈ కంటెంట్ కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసినాక నెక్స్ట్ టెక్స్ట్ ఫాంట్ సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. చూద్దాం, ఇక్కడ ఫాంట్ సైజ్కి ఏమని షార్ట్ కట్స్ ఇచ్చింది ఇక్కడ చెక్ చేద్దాం. FS 1 to 6 వరకు ఉన్నాయంట. FS 1 అయితే పెద్దగా వస్తుంది, FS 2 నుంచి చిన్నగా అయిపోతున్నాయి. అవి చెక్ చేసుకున్నాం. FS 1 ఒకసారి పెడదాం. ఇక్కడ ఏం మార్చలేదు, 2 పెడదాం, ఇంకా చిన్నగా అయిపోతుంది. 1 సరిపోతుంది కాబట్టి 1 ఒకటే ఉంచుదాం ఇంకా. ఓకే, అది కూడా అయిపోయింది. కలర్ రెడ్ కలర్ కావాలి కదా, ఏం చేస్తున్నాను, టెక్స్ట్ రెడ్ కలర్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తే డేంజర్ గుర్తుకొస్తుంది కాబట్టి టెక్స్ట్ డేంజర్ పెట్టేసినాక అది కూడా రెడ్ కలర్ లో అయిపోయింది. ఇది కూడా సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంది, ఈ కీప్ రన్నింగ్ దీని దగ్గరకు వచ్చేసాం. ఆ కీప్ రన్నింగ్ సెట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏమేమి ఉంది, ఇక్కడ ఈ ఐకాన్ బ్లూ కలర్ లో ఉంది, ఇక్కడ కీప్ రన్నింగ్ కూడా నాకు బ్లూ కలర్ లో ఉంది కదా. ఆ రెండింటిని బ్లూ కలర్ అనగానే ఏం గుర్తుకు రావాలి మనకి,
బ్లూ ప్రైమరీ కలర్ అన్న. ప్రైమరీ గుర్తుకు రావాలి. ఐకాన్ దగ్గరికి వచ్చేసి నేను ఏం చేస్తా, టెక్స్ట్ లెక్క డిటెక్ట్ చేస్తా. టెక్స్ట్ ఐకాన్ ప్రైమరీ పెట్టేసాం. ఇక్కడ టెక్స్ట్ ఐకాన్ ప్రైమరీ పెట్టగానే అది బ్లూ కలర్ లో అయిపోయింది. ఇప్పుడు దాని లోపల ఉన్న ఈ కీప్ రన్నింగ్ టెక్స్ట్ కూడా మారాలంటే ఏం చేయాలి, అది H2 ట్యాగ్ లోపల ఉంది కాబట్టి H2 ట్యాగ్ లోపలికి వచ్చేసి నేను ఏం చేస్తా, ఒక క్లాస్ నేమ్ పెట్టేస్తా. క్లాస్ నేమ్ లోపల ఏం పెట్టాలి, నేను దీంట్లో టెక్స్ట్ ప్రైమరీ అని పెట్టేద్దాం. టెక్స్ట్ ప్రైమరీ అని పెట్టేస్తే ఆ కీప్ రన్నింగ్ కూడా మనకి బ్లూ కలర్ లో అయిపోయింది, అది కూడా సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంది, ఈ బటన్ కూడా ఆటోమేటిక్ రెడీ అయిపోయింది, ఇంకా మనం ఏం చేసే పని లేదు దానికి. ఈ కార్ట్ ఐకాన్ ఒకటి కావాలి కదా, ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ కార్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ దొరికింది మనకి. దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టాలి, బై నౌ ముందర ఉండాలి కాబట్టి బై నౌ ముందర పెట్టేసి ఒక స్పేస్ యాడ్ చేసేస్తా. ఇక్కడ బై నౌ కూడా వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇంకా కింద ఈ సెక్షన్ మొత్తం మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మీడియం లెవెల్కి వచ్చినప్పుడు నాకు ఏం అవ్వాలి, ఫస్ట్ ఇది రావాలి, దాని కింద షూ ఉండాలి, లేకపోతే ఫస్ట్ షూ ఉండాలి, దీని కింద ఉండాలి, ఎట్లైనా పెట్టుకోవచ్చు. అది చెక్ చేద్దాం ఎట్లా చేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు డివ్ ట్యాగ్ దగ్గరకు వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఒక్కొక్కటి చెక్ చేద్దాం. ఇప్పుడు నాకు కూడా ఫస్ట్ టైం ఇది బూట్ స్ట్రాప్లో చేయడం, ఇది మీడియా క్వరీస్ బూట్ స్ట్రాప్లో ఎట్లా చేద్దాం. మీడియం డివైస్ డిస్ప్లే మీడియం డివైజెస్లో ఏమవ్వాలి, కాలం అయిపోవాలి. ఒకసారి ట్రై చేద్దాం. మీడియం డివైస్లో ఏం మారతలేదు. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇది డిస్ప్లే మీడియం డివైస్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫ్లెక్స్ డైరెక్షన్ రో పెట్టాలి. దాని తర్వాత డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం పెట్టాలి. దీంట్లో ఒకసారి చెక్ చేసుకున్నాం ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో. దీంట్లో ఫ్లెక్స్ ప్రాపర్టీస్లో ఏమేమి ఇచ్చింది, దీంట్లో ఫ్లెక్స్ ఇన్లైన్ ఇవన్నీ అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఏమన్నా డిస్ప్లే ఫ్లెక్స్ రో, ఓకే ఫ్లెక్స్ రో కరెక్టే. నెక్స్ట్ ఏముంది, ఫ్లెక్స్ రో అయిపోయింది. బ్రేక్ పాయింట్స్లో మనకి ఎట్లా ఇచ్చిండు, ఫ్లెక్స్ కాలం పెట్టాలి, డిస్ప్లే ఫ్లెక్స్ కాలం పెట్టాలి. మీడియం డివైస్లో ఫ్లెక్స్ కాలం అని పెట్టి ట్రై చేద్దాం. మీడియం డివైస్లో ఫ్లెక్స్ కాలం చేద్దాం. ఓకే, ఇది స్పేస్ ఎక్స్ట్రానే తీసుకుంటుంది కానీ అది కిందకి వస్తలేదు. ఇప్పుడు ఇది ఒకసారి ట్రై చేద్దాం. దీనిపైన ఇది ఎక్స్ట్రా స్క్రీన్ తీసుకుంటే టెక్స్ట్ ఇక్కడ వస్తుంది, కానీ స్మాల్ డివైస్కి వచ్చేసినప్పుడు అది నార్మల్గా ఒకటే రోల్ ఉంటుంది కాబట్టి. ఇంకేమున్నాయి దీంట్లో, మీడియంలో ఫ్లెక్స్ కాలంలో ఉండాలి. నెక్స్ట్ స్మాల్ డివైస్లో కూడా ఫ్లెక్స్ కాలంలో ఫుల్ రాయాలి కదా, దీంట్లో COLUMN రాయాలి కదా, అది సంగతి. ఓకే, నెక్స్ట్ COLUMN బ్రేక్ పాయింట్ కరెక్ట్ అన్నా, దీనికి చెక్ చేసుకుందాం ఒకసారి. ఒక నిమిషం ఉండు. టాస్క్ ఆల్రెడీ అయిపోయింది, ఎందుకు వస్తలేదు అది. ఓకే, దాంట్లో CSS యూజ్ చేసినాను కొంత చిన్న చిన్న. ఓకే, సెక్షన్ 1లో డిస్ప్లే ఫ్లెక్స్ లార్జ్ డివైస్లో రో ఉండాలి. ఓకే, ఇట్లుందా దీంట్లో, నేను LG ముందు పెట్టినా, నేను పక్కన. ఓకే, దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఫ్లెక్స్ రో కాకుండా దీన్ని ఎట్లా పెడదామంటే, ఫస్ట్ ఫ్లెక్స్ లార్జ్ డివైజెస్లో LG డివైజెస్లో రో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్లెక్స్ మీడియం డివైజెస్లో కాలం ఉండాలి. ఇది ఫుల్ రాయాలి. ఓకే, నెక్స్ట్ ఏముంది, కాలం వచ్చిందా, ఇది ఇంకా ఎందుకు వస్తుంది చెక్ చేద్దాం. నెక్స్ట్ ఫ్లెక్స్ స్మాల్ డివైజెస్లో కాలం అవ్వాలి, అయిపోయింది. ఇప్పుడు ఓకే, సెట్ అయిపోయింది. మీడియం డివైస్ వచ్చేసినప్పుడు కూడా కాలంలోకి వచ్చేసింది. లార్జ్ డివైజెస్కి వచ్చేసినప్పుడు ఏమవుతుంది, సైడ్ బై సైడ్ వస్తుంది. ఇప్పుడు ఒకదాని కింద కూడా ఒకటి వచ్చేసింది. నాకు ఫస్ట్ టెక్స్ట్ రావాలని ఏం చేయాలి, నేను మీడియం డివైస్లో కాలం
రివర్స్ పెట్టేద్దాం. కాలం రివర్స్ పెట్టేసి స్మాల్ డివైస్ లో కూడా పెట్టాలనుకుంటా. ఇక్కడ వచ్చేసి మీడియం డివైస్కి వచ్చేసినప్పుడు కాలం రివర్స్ అంటే ఫస్ట్ టెక్స్ట్ వస్తుంది, దాని కింద ఫ్యూ వస్తుంది. నాకు ఇట్లా వద్దు, నాకు నార్మల్ గానే ఉండాలనుకుంటే లెగ్స్ మనకి మీడియం డివైస్ లో ఉన్నప్పుడు కాలం లెక్క ఉండాలి, స్మాల్ డివైస్ లో ఉన్నప్పుడు కూడా కాలం లెక్కనే ఉండాలి. ఇంకేముంది, ఇంకా లార్జ్ డివైస్కి వచ్చేసినప్పుడు ఫ్లెక్స్ లార్జ్ డివైస్ లో ఉన్నప్పుడు బై డిఫాల్ట్ గా రో పెట్టేస్తాం. ఎక్కడ పెట్టినాం, ఫ్లెక్స్ లార్జ్ డివైజెస్ వచ్చినప్పుడు రో లెక్క ఉండాలి. నెక్స్ట్ ఫ్లెక్స్ మీడియం డివైస్కి వచ్చేసినప్పుడు ఏమవ్వాలి, కాలం లాగా అంటే ఒకటి పైన ఒకటి కింద ఉండాలి. అది కూడా వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఏమి స్మాల్ డివైస్ ఉన్నప్పుడు అదే కాలం ని మెయింటైన్ చేయాలి కాబట్టి అది కూడా వచ్చేసింది, అది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెక్షన్ రెస్పాన్సివ్నెస్ అయిపోయింది కదా. ఈ సెక్షన్ రెస్పాన్సివ్నెస్ అయిపోయినాక ఏం చేస్తాం, ఇంకా నెక్స్ట్ దీన్ని చిన్న చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ దీన్ని చిన్న చేసుకుని ఇక్కడ పక్కకు పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ సెక్షన్ మనకి ఇక్కడ తోటి ఇది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, ఆ సెక్షన్ తర్వాత నెక్స్ట్ ఏ సెక్షన్ చెక్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకొక సెక్షన్ ఉంది కదా, ఈ గ్రేడియంట్ కలర్ కోసం మనం ఇప్పుడు సిఎస్ఎస్ వాడాల్సిందే, వాడదాం. ఇప్పుడు దీంట్లో ఈ సెక్షన్ ఎండ్ అయిపోయింది కదా, ఇదేంటి సెక్షన్ 1 కాబట్టి ఏం చేద్దాం, ఇక్కడ సెక్షన్ 1 అని రాయాలి. ఫస్ట్ సెక్షన్ 1 అని రాసేసి నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ కమెంట్ అవుట్ చేసేయాలి. ఓకే, ఇది ఇక్కడ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, సెక్షన్ 2 వస్తుంది కదా, ఇక్కడ సెక్షన్ 2 అని రాసుకోవాలి. సెక్షన్ 2 అని రాసి కంట్రోల్ / నొక్కేస్తే కమెంట్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ ఏం తీసుకోవాలి, కంటైనర్ ఫ్లూయిడే తీసుకోవాలి. కంటైనర్ ఫ్లూయిడ్ ఎందుకు తీసుకోవాలంటే అది లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి, అంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు గ్యాప్ లేకుండా ఉంది కాబట్టి అట్లాంటి కేసులో మనం కంటైనర్ ఫ్లూయిడ్ మాత్రమే తీసుకోవాలి. కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుంటా. కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకున్నాక నెక్స్ట్ ఏముంది, నాకు దాని లోపలికి వచ్చేసినాక దీనికి నేను ఏం చేస్తాను అంటే గ్రేడియంట్ అని చెప్పి ఒక క్లాస్ నేమ్ ఎక్స్ట్రా ఇస్తాను. ఈ గ్రేడియంట్ అనే క్లాస్ నేమ్ నేను ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చిన అంటే, నాకు ఇప్పుడు ఆ గ్రేడియంట్ కలర్స్ రావాలి కాబట్టి అది బూట్ స్ట్రాప్ లో పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది కాబట్టి మనం ఇందులోకి వచ్చేసి తీసుకుంటున్నాం అంతే. ఓకే, గ్రేడియంట్ కలర్ దగ్గరకు వచ్చేసి మనం యూఐ గ్రేడియంట్స్ దగ్గరకు వచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్లూ టు రెడ్ దగ్గరకు వచ్చేద్దాం. యూఐ గ్రేడియంట్స్ ఓపెన్ చేసి దీంట్లో షో ఆల్ గ్రేడియంట్స్ నొక్కుదాం. ఇదే అనుకుంటా కదా. ఓకే, ఇక్కడ దొరికింది. గెట్ సిఎస్ఎస్ నొక్కేసి ఇక్కడ ఏదైతే సిఎస్ఎస్ ఉందో జస్ట్ కాపీ చేసుకోవాలి, ఈ గ్రేడియంట్స్ లోపల పేస్ట్ చేయాలి. దాని తర్వాత ఫార్మాట్ డాక్యుమెంట్ చేసుకున్నాం. దాని లోపల ఏం కంటెంట్ లేదు కాబట్టి ఇక్కడ కనిపిస్తలేదు. కంటెంట్ ఉంటేనే మన డివ్ కనిపిస్తుంది ఎప్పుడైనా. ఇప్పుడు కంటెంట్ పెడదాం. ఏమేమి పెడదాం, ఫస్ట్ ఇక్కడ చూసుకున్నాం. ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ ఏమున్నాయి, ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక గర్ల్ ఉంది. ఫస్ట్ ఆ గర్ల్ పెట్టేసి దాని పక్కకు చూపేద్దాం. దీంట్లో లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి కాబట్టి దీంట్లో సెక్షన్ 2 లో ఉన్న లెఫ్ట్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే డాట్ లెఫ్ట్ 2 అని పెడదాం. లెఫ్ట్ 2 అనే ఒక డివ్ తీసుకుందాం. దాని తర్వాత రైట్ 2 అని చెప్పి ఒక డివ్ తీసుకుందాం. ఎందుకంటే సేమ్ క్లాస్ నేమ్స్ ఇవ్వద్దు కాబట్టి లెఫ్ట్ 2 రైట్ 2 అని చెప్పేసి 2 డివ్ తీసుకున్నాను. ఇక్కడ నేను నాకు గర్ల్ రైట్ సైడ్కి ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, రైట్ సైడ్ దాంట్లోకి వచ్చేసి ఇక్కడ ఐఎంజీ ట్యాగ్ తీసుకుంటా. ఐఎంజీ ట్యాగ్ లోపల నేను ఏం మెన్షన్ చేస్తాను అంటే ఎస్ఆర్సీ లోపల ఒక ఇమేజ్ కావాలి. ఏ ఇమేజ్ కావాలి, గర్ల్ ఇమేజ్ కావాలి కాబట్టి girl1.png పెట్టేస్తాను. గర్ల్ ఇక్కడ వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ నాకు ఏం కావాలి, లెఫ్ట్ సైడ్ దాంట్లో బాక్సెస్ కావాలి కదా, బాక్సెస్ రెడీ చేసుకుందాం. డాట్ బాక్స్ అని చెప్పి ఒక డివ్ తీసుకుంటా. ఆ డివ్ లోపల ఫస్ట్ ఒకటి రెడీ చేసుకున్నాం. ఒకటి రెడీ చేసుకున్నాక మిగతా అన్ని ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు డాట్ బాక్స్ దగ్గరకు వచ్చేసినాక నాకు ఫస్ట్ ఏం కావాలి, ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ డాట్ బాక్స్ ఏంటిది, ఇక్కడ బీజీ లైట్ ఉంది చూసినా, ఇది ఫస్ట్ బీజీ లైట్ పెట్టేసుకుందాం. దానికి క్లియర్ ఉంటుంది మనకి. బీజీ లైట్ కలర్ పెట్టేద్దాం. ఇది ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇక్కడ బీజీ లైట్ పెట్టేసినాక దీంట్లో ఒకటి హెడ్డింగ్ ఉంది, ఒకటి పారాగ్రాఫ్ ఉంది. ఇది ఒకదాని కింద ఒకటి వచ్చిందంటే ఒక డివ్ లోపల ఉంది. ఇక్కడ ఈ ఐకాన్ ఇది సైడ్ బై సైడ్ రావాలంటే ఏం చేయాలి, డిస్ప్లే ఎఫెక్ట్స్ యూజ్ చేయాలి. అంటే ఏంటిది, ఫస్ట్ ఐకాన్ తెచ్చి పెట్టుకుందాం. మనం ఐకాన్ లో హోమ్ ఐకాన్ కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చేసి హోమ్ ఐకాన్ తెచ్చుకుంటే నెక్స్ట్ క్లియర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్న ఈ హోమ్ ఐకాన్ తెచ్చేసుకుందాం. బాక్స్ లోపల ఫస్ట్ నేను ఏం చేసిన హోమ్ ఐకాన్ పెట్టేసిన, అయిపోయింది. నెక్స్ట్ నాకు ఏముంది, ఇక్కడ ఆ హోమ్ ఐకాన్ తర్వాత దీని తర్వాత ఏముంది, ఒక హెడ్డింగ్ ఉంది కదా, ఆ హెడ్డింగ్ ఒక H3 తీసుకుంటా. H3 లోపలికి వచ్చేసి ఇక్కడ ఏదైతే హెడ్డింగ్ ఉందో ఆ హెడ్డింగ్ తీసేసుకుంటా. సింపుల్ గా ఫైండ్ ద పర్ఫెక్ట్ రిటర్న్ ఉంది కదా, ఇక్కడ ఈ హెడ్డింగ్ తీసేసుకొని ఇక్కడ ఈ H3 లోపల పెట్టేస్తా. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ పీ ట్యాగ్ తీసుకుంటా. పీ ట్యాగ్ తీసుకుని ఏదో RM15 పెట్టేద్దాం, అయిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసింది నాకు. ఇప్పుడు ఈ ఐకాన్ ఇంకా ఈ రెండు సైడ్ బై సైడ్ రావాలంటే ఏం చేయాలి, నేను ఈ ఐకాన్ ఇంకా H3 ఇంకా P రెండు సైడ్ బై సైడ్ రావాలి. డిస్ప్లే ఫ్లెక్స్ అండి. దేనికి దీనికి పెట్టాలి, ఇంకోటి చేయాలి. దానికి డిస్ప్లే ఫిక్స్ కంటే ముందే ఇంకొకటి చేయాలి. రెండింటిని సపరేట్ డివ్ లో పెట్టుకొని ఒకటి ఇవ్వన్నా.
H3 ఇంకా Pని సపరేట్ డివ్ లోపల పెట్టుకోవాలి. సపరేట్ డివ్ లోపల పెట్టుకుంటే అవి ఏం డిస్టర్బ్ కాకుండా అవి రెండు గ్రూప్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఐకాన్ డివ్ని సైడ్ బై సైడ్ పెట్టాలి కదా, ఐకాన్ డివ్ని సైడ్ బై సైడ్ పెట్టాలి కాబట్టి నేను ఏం చేస్తా, దాని పేరెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, దీనికి నేను ఏం చేస్తా, డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేస్తాను. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టగానే ఏమైంది, రెండు సైడ్ బై సైడ్ వచ్చేసినాయి, అయిపోయింది. నెక్స్ట్ ఈ ఐకాన్కి నాకు సైజ్ పెద్దగా కావాలి కదా, వాడు ఏదో ఇచ్చిండు FS1 కానీ అది ఏం పని చేస్తుంది కాబట్టి దీనికి ఫాంట్ సైజ్ కంపల్సరీ మాన్యువల్గా అడ్జస్ట్ చేయాలి, చేద్దాం దానికి. నెక్స్ట్ మనకు ప్యాడింగ్ కూడా కావాలి కదా, ప్యాడింగ్ కావాలంటే ఇక్కడ వేయచ్చు. ప్యాడింగ్ ఇక్కడ 3-2 ఎంతనో కొంత పెట్టేద్దాం. ఓకే, నాకు రౌండెడ్ ఎడ్జెస్ కూడా కావాలి కదా, రౌండెడ్ ఎడ్జెస్ కావాలంటే ఏం చేస్తాను, ఫస్ట్ రౌండెడ్ అని పెట్టాలి. దీంట్లో రౌండెడ్ అని పెట్టినాక కొంచెం వస్తుంది, కొంచెం సరిపోతుంది కాబట్టి లైట్ ఇంకా. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి నాకు, ఈ ఐకాన్కి రైట్ సైడ్ కొంచెం గ్యాప్ కావాలి కదా, దానికంటే ముందు డిస్ప్లే ఎఫెక్ట్స్ పెట్టిన దగ్గరనే జస్టిఫై కంటెంట్ సెంటర్ అవన్నీ కూడా ఇచ్చేద్దాం. జస్టిఫై కంటెంట్ సెంటర్, నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్లో పెట్టేద్దాం. ఓకే, ఇవి సెంటర్లోకి వచ్చేసాం, లేకపోతే స్టార్ట్లోనే పెట్టేద్దాం. అలైన్ ఐటమ్స్ స్టార్ట్లో ఉంటే అలైన్ ఐటమ్స్ కాదు, అలైన్ ఐటమ్స్ సెంటర్లో ఉండాలి. జస్టిఫై కంటెంట్నే స్టార్ట్లో పెట్టేద్దాం, అప్పుడే స్టార్టింగ్ పాయింట్లోనే ఉంటుంది, అది అర్థమైపోతుంది అది. నెక్స్ట్ ఇప్పుడు ఈడ FS1 పెట్టేసినాం, ఈడ ఐకాన్ వచ్చేసి నాకు ఐకాన్కి రైట్ సైడ్ కొంచెం గ్యాప్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మార్జిన్ రైట్ సైడ్ కావాలి కాబట్టి మార్జిన్ MR వాడు పెట్టిండా లేదా డౌట్ అయింది. దీంట్లో టైల్విన్లో ఇవ్వలేదు వాడు, ఇంకా MR దగ్గర రాలేదు వాడు, MX ఒకటే ఇచ్చిండు వాడు. ఓకే, X యాక్సిస్లో ఎంత గ్యాప్ ఉండాలో ఇక్కడ మెన్షన్ చేసేసిన అయిపోయింది. ఇంకా ఈ ఐకాన్ అంతకు మించి మనం పెద్దగా పెట్టినకి రాదు కాబట్టి ఇంకా లైట్ తీసుకుందాం. ఇక్కడ ఈ హెడ్డింగ్ని ఇంకా చిన్న ఇక్కడ ట్రై చేద్దాం, దానిలో కూడా ఫిట్ అయిపోతుంది. ఓకే, ఇది ఫిట్ అయిపోయింది మనకి ఇక్కడ. ఇప్పుడు ఇలాంటి బాక్సెస్ మనకి ఎన్ని కావాలి, ఫస్ట్ ఒక బాక్స్ రెడీ అయిపోయింది కాబట్టి ఇలాంటి బాక్సెస్ నాకు ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ దాన్ని రైట్ సైడ్ దాన్ని సైడ్ బై సైడ్ పెడదాం. లెఫ్ట్ 2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రైట్ 2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దాని పేరెంట్కి పోయి నేను ఏం చేస్తాను, డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేస్తాను. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేస్తే ఏమవుతుంది, ఆ రెండు సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి, ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్ అని పెట్టుకుంటూ వచ్చేద్దాం. జస్టిఫై కంటెంట్ సెంటర్ అయిపోయింది. నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ సెంటర్లో పెట్టేద్దాం, ఇది కూడా సెంటర్లోకి వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇది ఒకటే బాక్స్ రెడీ అయింది కదా, ఆ ఒక్క బాక్స్ నేను ఏం చేస్తాను, జస్ట్ ఈడ అప్లికేట్ చేసి పడేస్తా. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్ షిఫ్ట్ డౌన్ ఆరో 2 సార్లు పెట్టేస్తే అయిపోతుంది. నాకు మార్జిన్ కూడా కావాలి కదా, ఒక్కొక్క బాక్స్కి నేను ఏం చేస్తాను, మార్జిన్ Y యాక్సిస్ అంటే టాప్ బాటంలో 2 రావాలి, వేసి ఇచ్చేద్దాం. ఇక్కడ లాస్ట్ దానికి వచ్చేసింది కదా, అది సరిపోతుంది కాబట్టి నెక్స్ట్ కాపీ చేసుకుని అది ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ పెట్టేసుకుంటూ వెళ్ళిపోదాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ 3 బాక్సెస్ ఇక్కడ ఫిట్ అయిపోయినాయి. నాకు ఇంకా స్మాల్ డివైజెస్కి వచ్చినప్పుడు ఏం కావాలి నాకు, అది ఒకదాని కిందకి వెళ్ళిపోవాలి కదా, అది ఇప్పుడు చేసుకుందాం. దానికోసం లెఫ్ట్ రైట్ ఎక్కడ ఉంది, ఇక్కడ లెఫ్ట్ 2 ఇక్కడ ఉంది, నెక్స్ట్ రైట్ 2 ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు దాని పేరెంట్ దగ్గరకు వచ్చి మీడియా కొరేసి అలైన్ చేసుకోమంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఇది ఓకే, ఇక్కడ సెట్ అయిపోయింది కదా. నెక్స్ట్ సేమ్ ఇందాక చేసినట్టే ఫస్ట్ ఫ్లెక్స్ లార్జ్ డివైజెస్లో రో లాగానే ఉండాలంటే సేమ్ సైడ్ బై సైడ్కే ఉండాలి, అది ఓకే మనకి. నెక్స్ట్ ఏం చేస్తాను, నాకు ఫ్లెక్స్ మీడియం డివైజెస్కి వచ్చినప్పుడు ఏమైపోవాలి, కాలం అయిపోవాలి. మీడియం డివైస్కి వచ్చినప్పుడు కాలం అవ్వాలి. ఇప్పుడు చెక్ చేసుకుందాం ఇక్కడ పని చేస్తుందా. ఇప్పుడు మీడియం డివైస్కి వచ్చినప్పుడు కాలం అయిపోతుంది. నేను ఫస్ట్ దానికి గ్యాప్ ఇవ్వలేదు కాబట్టి గ్యాప్ వస్తుంది అక్కడ. నేను ఏం చేస్తా, ఫస్ట్ దానికి మార్జిన్ పెట్టేద్దాం. ఇక్కడ మార్జిన్ పెట్టలేదు, MY దీనికి 2 పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా గ్యాప్ వచ్చేసింది. నేను ఇక్కడ ఏం చేసినా, నేను జస్ట్ ఇక్కడ మా ఇది ఇక్కడ పైన ఉంది, ఇక్కడ ఫ్లెక్స్ మీడియం డివైజెస్లో కాలం ఉండాలని చెప్పేసిన. ఒక మీడియం డివైస్కి వచ్చేసిన నేను ఏమైంది, కాలంలోకి వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఇలా పైన సెక్షన్కి కింద సెక్షన్కి ఇక్కడ గ్యాప్ లేదు కదా, నేను ఏం చేస్తాను అంటే ఆ సెక్షన్కి ఈ సెక్షన్ గ్యాప్ పెట్టాలంటే ఏం చేయాలి, దీనికి ఏమి ఇవ్వాలి, నేను సెక్షన్ 2కి ఏ క్లాస్ నేమ్ ఇస్తే నాకు ఈ పైన సెక్షన్ కింద సెక్షన్ ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఏ క్లాస్ నేమ్ పెడితే వస్తుంది. MX MX అంటే లెఫ్ట్ అండ్ రైట్, MY అంటే టాప్ బాటమ్. MY పెట్టాలి, దీనికి MY వచ్చేసి నేను 3 పెట్టేస్తా. 3 పెట్టేసి ఇప్పుడు నాకు ఇక్కడ గ్యాప్ వచ్చేసింది, అది ఓకే, నాకు సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు దీంట్లో కంటెంట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ స్మాల్ డివైస్కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఏమవుతుంది, ఇది మళ్ళీ రో లోపలికి వచ్చేసింది కాబట్టి ఏం చేయాలి, నేను దీని లోపలికి వచ్చేసి ఫ్లెక్స్ నాకు స్మాల్ డివైస్ వచ్చేసినప్పుడు ఏమవ్వాలి, కాలంలోనే ఉండిపోవాలి. కాలంలోనే ఉండిపోవాలని పెట్టేసి ఏమైంది, సేమ్ అదే కాలం మెయింటైన్ చేస్తుంది ఇక్కడ. ఇది కూడా సెట్ అయిపోయింది నాకు. నెక్స్ట్ ఇంకేముంది, ఇక్కడ సెక్షన్ 2 అయితే అయిపోయింది కదా, స్మాల్ డివైస్కి అడ్జస్ట్ అయిపోయింది, మీడియం డివైస్కి అడ్జస్ట్ అయిపోయింది, లార్జ్ డివైస్ కూడా సెట్ అయిపోయింది. ఇంకా
ఇంకేముంది మనకి సెక్షన్ 2 మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాం ఇంకేమైనా పెండింగ్ ఉన్న సెక్షన్ 2లో. ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇవి ఐకాన్స్ చేంజ్ తర్వాత వేసుకోవచ్చు, మీరు వేసుకున్నది. ఇప్పుడు ఈ టేబుల్ దగ్గరకు వస్తాం. టేబుల్ ఎంతసేపు ఈజీనే మనకి. ఆ టేబుల్ ఎట్లా చేస్తాం, సెక్షన్ 2 అయిపోయింది కదా మనకి. సెక్షన్ 2 అయిపోయినాక మనం ఏం చేయాలి, ఇక్కడ సెక్షన్ 2 క్లోజ్ చేసేసి కిందకి వచ్చేసి సెక్షన్ 3 పెట్టాలి. ఇక్కడ సెక్షన్ 3 పెట్టేసి కమెంట్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను ఏం చేయాలి, మళ్ళీ కంటైనర్ ఫ్లూయిడే తీసుకోవాలి. కంటైనర్ -ఫ్లూయిడ్ తీసుకుంటా. కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకున్నాక నేను ఏం చేస్తా, దీని లోపల నాకు టేబుల్ ఉంటుంది. ఒకటి H1 ఉంది, ఒక టేబుల్ ఉంది. ఫస్ట్ H1 తీసుకున్నాం. H1 లోపల ఏం పెడదాం మనం, చూస్ సైజ్ గైడ్ అని ఒకటి ఉంది కదా ఇక్కడ, సేమ్ అది తీసుకొచ్చి దీని లోపల పెట్టేద్దాం. ఓకే, అది ఇక్కడ కిందకి వచ్చేసింది మనకి. ఆ ఫాంట్ వెయిట్ ఇందాక ఎట్లా వచ్చింది కదా, అది కూడా క్లాస్ నేమ్ లోపల పెట్టేద్దాం మనం. క్లాస్ నేమ్ లోపల ఫాంట్ వెయిట్ బోల్డర్ అనుకుంటే వచ్చింది కదా ఇందాక. ఓకే, బోల్డర్ కూడా వచ్చేసింది. ఆ కలర్ నాకు ఏ కలర్, ఇన్ఫో కలర్ కదా, అంటే లైట్ బ్లూ కలర్ కదా. లైట్ బ్లూ అంటే ఏంటిది, ఇన్ఫో కలర్, అది ప్రైమరీ కాదు కాబట్టి. ఇక్కడ ఏం చేయాలి, నేను టెక్స్ట్ ఇన్ఫో అని ఇక్కడ పెట్టేస్తా. టెక్స్ట్ ఇన్ఫో పెడితే ఏమైంది, ఇక్కడ బ్లూ కలర్ కూడా వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఒకటి ఈ పుల్ల కనిపిస్తుంది కదా, అది ఎట్లా పెడతామంటే బార్డర్ లెఫ్ట్ సైడ్ పెడతాం. ఫస్ట్ బార్డర్ పెడతా. బార్డర్ పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తా అంటే బార్డర్ లెఫ్ట్కి మాత్రమే ఒక 3 ఉండాలని చెప్పేస్తాం. ఇది డిఫరెంట్గా ఉంటుంది దీనికి. బార్డర్స్ దీని లోపలికి వచ్చి చెక్ చేద్దాం. బూట్ స్ట్రాప్ లోపలికి వచ్చేసి బార్డర్స్ ఎట్లా యూజ్ చేస్తాము. ఓకే, బార్డర్ టాప్, బార్డర్ లెఫ్ట్, బార్డర్ స్టార్ట్ అని పెట్టాలంట, లెఫ్ట్ కాదంట. బార్డర్ స్టార్ట్ తీసుకుందాం. ఇక్కడ మెన్షన్ చేసేద్దాం బార్డర్ స్టార్టింగ్ మాత్రమే ఉండాలని. ఫస్ట్ ఉన్న బార్డర్ తీసేద్దాం. బార్డర్ స్టార్టింగ్ పాయింట్లో ఓకే, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో బార్డర్ వచ్చింది కానీ అది కనిపిస్తుంది. దాని థిక్నెస్ ఎట్లా మెయింటైన్ చేయాలో ఇక్కడ చెక్ చేసుకుందాం మనం. దానికి స్టార్ట్ దగ్గరనే మైనస్ పెట్టేసి అక్కడ ఒక నెంబర్ ఇవ్వాలంట. స్టార్ట్ దగ్గరనే మైనస్ పెట్టేసి ఒక 4 అనే ఒక నెంబర్ ఇచ్చేద్దాం. ఏమైంది, 4 అనే నెంబర్ లేనా లేదా చెక్ చేసుకుందాం. దీంట్లో థిక్నెస్, బార్డర్ బాటమ్, బార్డర్ రేంజర్ ఓకే, బార్డర్ ఒపాసిటీ ఉంది, మనకు అవసరం లేదు. బార్డర్ థిక్నెస్, బార్డర్ అని పెట్టేసి మళ్ళీ సేమ్ బార్డర్ స్టార్ట్ ఉండాలి. దాని తర్వాత బార్డర్ పెట్టేసి ఒక నెంబర్ పెట్టాలంట. ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసింది మనకి, కిందకి వచ్చింది. అది కనిపిస్తలేదు కానీ ఇక్కడ కింద ఉంది. ఇప్పుడు ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ ఇది వచ్చింది మనకి. ఆ బార్డర్ కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు మనం. ఇందాక ఇక్కడ చూపించింది కదా, ఇక బార్డర్ కలర్ ఇక్కడ ఉంది. బార్డర్ సక్సెస్ అని ఉంది కదా, నాకు దానికి ఏ కలర్ ఉంది అసలు, అది ఆరెంజ్ కలర్ ఉంది. మనకు అట్లా ఆరెంజ్ కలర్ పర్మిషన్ లేదు కాబట్టి, పెట్టుకోనికే బూట్ స్టాప్ లో రాదు కాబట్టి మనం ఏం చేస్తాం, దాని సిఎస్ఎస్ లో కాల్ చేయకుండా మనం డైరెక్ట్ ఏం చేద్దామంటే దీంట్లో రెడ్ కలర్ యూజ్ చేద్దాం. ఇంకొక ఆప్షన్ లేదు మనకి. రెడ్ కలర్ ఉంది కాబట్టి బార్డర్ రెడ్ అంటే ఏం చేయాలి మనం, బార్డర్ హైఫన్ అంతే, బార్డర్ వార్నింగ్ పెట్టేసి డేంజర్. మనకి ఇప్పుడు రెడ్ కలర్ లో కావాలి కాబట్టి బార్డర్ హైఫన్ డేంజర్ పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇది కూడా వచ్చేసింది రెడ్ కలర్ లో. నాకు ఈ టెక్స్ట్ కి బార్డర్ కి గ్యాప్ రావాలంటే ఏం చేయాలి నేను, ఇది లాజికల్ క్వశ్చన్. నాకు ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ ఇదే, దీని ఈ బార్డర్ కూడా. నాకు ఇప్పుడు టెక్స్ట్ కి దీనికి గ్యాప్ రావాలంటే ఏం చేయాలి, ప్యాడింగ్ ప్యాడింగ్ ఎక్కడ ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఆ వర్డ్ చెప్పేసి డైరెక్ట్ నాకు. కంటైనర్ ఫ్లూయిడ్ కడిస్తే. కంటైనర్ ఫ్లూయిడ్ కాదు, కంటైనర్ అంటే బయటది మొత్తం. నాకు ఓన్లీ H1 ఒకటే కదా, H1 కి ఒకటే ఇక్కడ బార్డర్ ఉంది. ఈ బార్డర్ కి దీనికి రావాలి. క్లాస్ లోపల అసలు ఏమి ఇవ్వాలి చెప్పు. H1 క్లాస్ లోపల H1 క్లాస్ లోపల ఏం పెట్టాలి, P పి హైఫన్ హైఫన్ 2. సరే ఏదో ఒకటి. ఇప్పుడు పెట్టేసినాం కదా, ఇప్పుడు ఏమవుతుంది అంటే అది లెంత్ పెరిగిపోతుంది. ఎందుకంటే పైన కింద అన్ని సైడ్స్ ఇస్తుంది. నాకు ఏం కావాలి, ఒక సైడ్ కావాలి కదా, అంటే లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే రావాలంటే ఏం చేయాలి, పిఎక్స్ పెట్టాలి. అక్కడ పిఎక్స్ పెట్టేస్తే ఏమవుతుంది, జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే వస్తుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ 2 పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసింది. దీని థిక్నెస్ ఇంకా పెంచుకోనికి ఎంతవరకు వస్తుందో తెలియదు, చూద్దాం. 6 పెట్టి ట్రై చేస్తున్నది, ఇప్పుడు పోయిందా, 1 పెడితే ఈ బూట్ స్టాప్ ఇదే బాధ ఉంటుంది మనకి, ఈ థిక్నెస్ ఎక్కువ ఇయ్యదు మనకి. నెక్స్ట్ టైలర్ నేర్చుకుంటారు కదా, అప్పుడు వచ్చేస్తుంది ఇంకా. ఓకే, ఇప్పుడు షూ సైజ్ గా ఇది కూడా ఈ హెడ్డింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏముంది, అదే టీవీలో ఒకటి హెడ్డింగ్ కింద ఏముంది,
టేబుల్ ఉంది టేబుల్ రెడీ చేసుకుందాం. ఓకే, టేబుల్ దగ్గరకు వచ్చేసినాక దీని క్లాస్ లోపల ఏం పెట్టాలి? క్లాస్ లోపల టేబుల్ అని పెట్టాలి. దీని లోపల టేబుల్ అని పెడితే మనకి టేబుల్ ప్రాపర్టీస్ వస్తాయి. టేబుల్ పెట్టినాక ఏం చేయాలి? నెక్స్ట్ ఆ టేబుల్ ఏ కలర్ లో ఉండాలి మనకి సెట్ చేసుకుందాం. ఇక్కడ టేబుల్ ఇదే కలర్ ఇన్ఫోల్ ఉంది. ఇంకో క్లాస్ నేమ్ కూడా ఉంది. దాంట్లో ఏంటో చెప్పండి అది. స్ట్రైప్డ్ అన్న. టేబుల్ ఇన్ఫోలో ఉంది. నెక్స్ట్ ఏముంది? టేబుల్ స్ట్రైపుడ్ లో ఉంది. అంటే ఏంటిది? ర్యాండమ్ రోస్ మనకి ఇట్లా డార్క్ కలర్ లో వచ్చేసిన అయిపోయింది. ఇప్పుడు ఇవి రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఏంటిది? ఒక టీఆర్ తీసుకొని దానిలో టీహెచ్ పెడదాం. అవి ఏవేవో పెట్టేసుకున్నాం. ఒకటే పెట్టేద్దాం. మనకి ఒక టీఆర్ తీసుకొని ఒక టీహెచ్ తీసుకొని దాంట్లో ఇండియన్ సైజ్ ఒకటే పెట్టుకుందాం. మనం వల్ల ఎన్ని ఉన్నాయి అవి? మొత్తం 1 2 3 4 5 ఉన్నాయి కదా. 1 అయిపోయింది. 2 3 4 5. ఓకే, 5 వచ్చేసినాయి మనకి. నెక్స్ట్ ఏముంది? ఇంకొక రో తీసుకుందాం. కింద ఇంకొక రో లోపల నేను ఏం చేస్తా? ఒక సైజ్ తీసుకుంటా. ఇది 4 అనే సైజ్ తీసుకుందాం. అది టీడీ డేటా కదా, టీడీ తీసుకుంటా. 4 పెట్టేస్తా. 4 పెట్టేసాక 1 2 3 4 5. ఇవి కూడా 5 రోస్ అయిపోయినాయి. ఇవి మనకి ఎన్ని రోస్ కావాలి? ఇవి కూడా 5 రోస్ తీసుకుందాం. 1 అయిపోయింది కదా. 2 3 4 5. కిందికి వచ్చేస్తే మన టేబుల్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకేముంది? టేబుల్ కూడా వచ్చేసింది. టేబుల్ షాడో కావాలి కదా. ఏం చేస్తాను నేను? టేబుల్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ టేబుల్ దగ్గరకు వచ్చేసి జస్ట్ షాడో అని రాసేస్తే షాడో వచ్చేస్తుంది. షాడో అని పెట్టేసింది. ఇక్కడ షాడో అని పెట్టగానే కింద షాడో వచ్చేసింది. ఇది ఇంకా ఫుల్ స్క్రీన్ లో పెడితే ఇంకా కింద కంటెంట్ వస్తే కనిపిస్తుంది. అది నెక్స్ట్ కంటెంట్ వచ్చినప్పుడు అది క్లియర్ ఉంటుంది. అంత క్లియర్ గా కనిపించదు అది. ఇప్పటికైతే ఇది ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ సెంటర్ లో కావాలి కాబట్టి నేను ఏమి ఇస్తా? టెక్స్ట్ సెంటర్ పెట్టేస్తా. అన్ని కాలం లోపల ఉన్న డేటా మొత్తం సెంటర్కి వచ్చేసింది. ఇక్కడ అది కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది? ఇక్కడ కింద ఈ సెక్షన్ ఒకటి మిగిలిపోయింది. ఇప్పుడు ఈ సెక్షన్ దగ్గరకు వస్తే ఇక్కడ అవర్ టీమ్ అని ఉంది. 3 కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది రెడీ చేసుకుందాం. ఈ దీనిది అయిపోయింది కదా. ఈ టేబుల్ది సెక్షన్ 3 కాబట్టి సెక్షన్ 3కి నేను ఫస్ట్ ఇక్కడ పైన గ్యాప్ మెయింటైన్ చేయాలి కదా. గ్యాప్ మెయింటైన్ చేయాలంటే ఏం పెట్టాలి? పైన కింద అంటే వై పెట్టాలి. వై వచ్చేసి 4 పెట్టేద్దాం. అప్పుడు పైన సెక్షన్ కి కింద సెక్షన్ గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. 4 లేదా కింద ఉంటుందా? ఇప్పుడు ఇలా M/4 పెట్టేద్దాం. ఇది కూడా ఏం సరిపోతలేదు అది, కానీ ఎలిమెంట్ వచ్చినాక చూసుకుని ఉంటుంది సంగతి. ఓకే, ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకి దీంట్లో? ఈ సెక్షన్ 3 కూడా అయిపోయింది కాబట్టి సెక్షన్ 3ని కూడా క్లోజ్ చేసేసుకుందాం. ఇక్కడ సెక్షన్ 4 పెడదాం. ఇక్కడ సెక్షన్ 4 పెట్టేసి సెక్షన్ 4 తీసుకుందాం. సెక్షన్ 4 లోపల మనకు అసలు ఏమేమి కంటెంట్ ఉంటుంది ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏముంది? ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఈ హెడ్డింగ్ ఏది? జస్ట్ యూ ట్యాగ్ తీసుకొని బోల్డర్లో పెట్టేస్తే పని అయిపోతుంది. ఫస్ట్ ఏం చేద్దాం? కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుంటున్నా. కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకొని ఏం చేస్తా? ఒక యూ ట్యాగ్ తీసుకుంటా. అండర్లైన్ ట్యాగ్ లోపల ఏం పెడితే ఇది పెడతా. అది పెడితే చిన్నగా వస్తుంది అంటే చిన్నగానే వస్తుంది. అది చిన్నగా వచ్చినాక మనం ఇక్కడికి వచ్చేసి క్లాస్ నేమ్ లోపల ఏం చేయాలి? ఫాంట్ వైట్ బోల్డర్లో పెట్టినాం అనుకో, బోల్డర్లో అయిపోతుంది. నెక్స్ట్ ఫాంట్ సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఎఫ్ఎస్ అని చెప్పేసి FS1 పెట్టేద్దాం. వాడి చిన్న మెజర్మెంట్స్ ఎట్లా ఏం సరిపోవు కానీ ఇది కూడా వచ్చేసింది మనకి. నెక్స్ట్ అది సెంటర్లో తర్వాత పెట్టేద్దాం. కానీ దీని కింద నాకు ఇంకోటి 3 కార్డ్స్ కావాలి. 3 కార్డ్స్ కోసం నేను ఏం చేస్తా? ఒక డివ్ తీసుకుంటా. ఒక డివ్ తీసుకొని ఫస్ట్ దాని లోపల ఒక కార్డ్ పెట్టుకుందాం. కార్డ్ కాగానే మనకు గుర్తుకొచ్చేది బూట్ స్టాప్ లోపలికి రాగానే ఇక్కడనే ఉంటాయి కార్డ్స్ కోసం. కాంపోనెంట్స్ దగ్గరకు వచ్చేస్తే కాంపోనెంట్స్ లో దొరుకుతాయి మనకి కార్డ్స్. ఓకే, ఇక్కడ కార్డు దొరికింది. సింపుల్ ఇక్కడ ఉన్న కార్డు ఇక్కడ కాపీ చేసుకోవాలి. ఈ డివ్ లోపలికి వచ్చి పేస్ట్ చేయాలి. అక్కడ పర్సన్ ఇమేజ్ ఉంది కదా, ఆ person.avif ఇక్కడ తీసేసుకుందాం. ఒక పర్సన్ వచ్చేసింది. పర్సన్కి ఇప్పుడు చూడండి. ఈ పర్సన్ నేను ఇమేజ్ ఏం చేస్తా అంటే దీని క్లాస్ లోపలికి వచ్చేసి క్లాస్ ఆల్రెడీ ఉందా? ఓకే, క్లాస్ లోపలికి వచ్చేసి రౌండెడ్ పెడతా. దీంట్లో రౌండెడ్ ఫుల్ అని పెడతారు. దీంట్లో అంత ఐడియా లేదు నాకు దీంట్లో ఎట్లుంటుందో. టైల్విన్లో రౌండెడ్ సర్కిల్ అన్న. సర్కిల్ పెడతారు దీంట్లో. ఓకే, టైల్విన్లో ఫుల్ ఉంటుంది. ఓకే, సర్కిల్ వచ్చేసింది. ఇప్పుడు ఏం కావాలంటే ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్లో నాకు బ్లూ కలర్ రావాలి. ఎట్లా వస్తుంది? ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్లో సర్కిల్ ఆ బ్లూ కలర్ రావాలి. ఏం పెడితే వస్తుంది? ఇమేజ్
కి బ్యాక్గ్రౌండ్ లో బ్లూ కలర్ రావాలంటే ఏం పెడితే వస్తుంది? ప్రైమరీ వాట్సాప్ చెప్పు, మొత్తం చెప్పు, హాఫ్ ఆఫ్ కాదు. అంటే లైక్ క్లాస్ ఉంది కదన్నా, ఉమ్. థర్డ్ క్లాస్ దగ్గరికి వెళ్ళి బీజీ ప్రైమరీ వర్డ్స్ వస్తుంది. ఇది అట్లా పెట్టకపోతేనే బెస్ట్. ఎప్పుడైనా సపరేట్ పెట్టాలి, అట్లా పెట్టొద్దు. అది పెట్టినా పని చేసినా సరే అది యూజ్ చేయరు. ఏ డెవలపర్ కూడా ఇట్లా యూజ్ చేయడు. అది అట్లా అసలు ఎప్పుడు పెట్టొద్దు అది. ఎప్పుడైనా ఏ డైమెన్షన్ ఆ డైమెన్షన్ సపరేట్ పెట్టాలి. చెప్పేమంటున్నావు? ప్యాడింగ్ ఏందో అంటున్నావు? నా కార్డ్ క్లాస్ ఇప్పుడు పైన డివ్ కార్డ్ క్లాస్ తీసుకున్నాం కదా, దాని లోపల బీజీ అవును. ప్రైమరీ పెడితే అయిపోతుంది కదా. దేనికి ప్రైమరీ పెట్టాలి? కార్డ్ ఉంది కదా, డివ్ ఆ. క్లాస్ కార్డ్, బీజీ ప్రైమరీ పెట్టాలి. బీజీ ప్రైమరీ పెడితే మొత్తం కార్డుకి అయిపోతుంది కదా, మొత్తం కార్డు బ్లూ కలర్లో అయిపోతుంది. లేకపోతే ఇమేజ్ ఉన్న దానికి డివ్ తీసుకొని దానికి బీజీ ఉమ్, ప్రైమరీ అది పెడితే కరెక్ట్. అయిపోతుంది. ఇది కరెక్ట్ వే. ఇమేజ్ ఉన్న దానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక డివ్ పెట్టాలి. డివ్ పెడితే ఏమవుతుంది, మొత్తం ఆక్యుపై చేసుకుంటుంది. ఆ డివ్ లోపల మనకి ఇమేజ్ ఉంది కదా, అంటే ఏమైంది, ఇప్పుడు నేను ఈ డివ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ క్లాస్ నేమ్ పెట్టేసి దీంట్లో బీజీ ప్రైమరీ పెట్టిన అనుకో, ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది ఏంటిది, డివ్ కదా, ఆ డివ్ కి బ్లూ కలర్ లో ఉంటుంది. అప్పుడు దాని లోపల ఉన్న ఇమేజ్ సర్కిల్ లోపలికి వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఈ కార్డ్ టైటిల్ అవన్నీ లైడ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. ఒక కార్డ్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం పని ఉంది మనకి, ఒక కార్డుని కిందకి 2 సార్లు రెప్లికేట్ చేసేద్దాం. 2 కార్డ్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు అవన్నీ సైడ్ బై సైడ్ రావాలి కదా. దాని పేరెంట్ దగ్గరకు వచ్చేద్దాం. ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసి పడేద్దాం. ఒక కార్డ్ అయిపోయింది, సెకండ్ కార్డు కూడా అయిపోయింది. దాని పేరెంట్ ఎక్కడ ఉండవు, ఇక్కడ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ చేయాలి. డిస్ప్లే ఫ్లెక్స్ చేసినాక ఏమవుతుంది, 2 సైడ్ బై సైడ్ ఇట్లా వస్తాయి. ఏం చేయాలి, మళ్ళీ ఫ్లెక్స్ కాలం పెట్టాలి, అంతే కదా. దీనికి ఇది ఆల్రెడీ ఇక్కడ కాదు, అసలు డిస్ప్లే ఫ్లెక్స్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ కాకుండా మనం ఏం చేయాలంటే దీంట్లో టెక్స్ట్ సెంటర్లో పెట్టేద్దాం. టెక్స్ట్ సెంటర్ పెట్టేస్తే అక్కడ ఉన్నది కూడా సెంటర్లోకి వచ్చేస్తే పని అయిపోయింది. ఈ 3 కార్డ్స్ పేరెంట్ ఎవరు, ఈ డివ్ కదా. ఈ డివ్ దగ్గరకు వచ్చేసి క్లాస్లోకి డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేస్తే పని అయిపోతుంది. 3 సైడ్ బై సైడ్ వచ్చేస్తే నాకు గ్యాప్ కూడా కావాలి కాబట్టి గ్యాప్ దీంట్లో ఏం పని చేస్తుంది నాకు తెలియదు. బూట్ స్టాప్ సగం వేస్తాడు. ఓకే, ఇది కూడా ఇచ్చింది. ఇప్పుడు కార్డ్స్ లోపలికి వచ్చేసినా కూడా ఇప్పుడు ఇవన్నీ సెట్ అయిపోయినాయి. నాకు సెంటర్లోకి రావాలి కదా. సెంటర్లోకి రావాలంటే ఏం చేయాలి, జస్టిఫై కాంటెంట్ సెంటర్. నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్లో పెట్టేద్దాం. ఓకే, ఇవి కూడా సెంటర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇది స్మాల్ డివైజెస్కి వచ్చినప్పుడు మాత్రమే ఒక కార్డు కింద ఇంకో కార్డు కావాలి కదా. ఇప్పుడు నేను మెన్షన్ చేస్తాను చూడు, ఏమని మెన్షన్ చేస్తా అంటే ఫ్లెక్స్ ఫస్ట్ లార్జ్ డివైస్కి మెన్షన్ చేయాలి. లార్జ్ డివైస్లో రోనే ఉండాలి, అది అట్లనే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తా, ఫ్లెక్స్ మీడియం డివైజెస్లోకి వచ్చినప్పుడు రోనే ఉండాలి, అదే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఫ్లెక్స్ స్మాల్ డివైజెస్కి వచ్చినప్పుడు ఏమవ్వాలి, నాకు కాలం అవ్వాలి కాబట్టి కాలం పెట్టేసి ఇక్కడ స్మాల్ డివైస్కి వచ్చినప్పుడు కాలం అయిపోయింది. ఇట్లా ఒకదాని కింద ఒక కార్డ్ వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి ఇంకా నాకు, ఇది కూడా సెట్ అయిపోయింది. ఇంకే సెక్షన్స్ మిగిలిపోయినాయి, లాస్ట్ సెక్షన్ దగ్గరకు వచ్చేద్దాం. ఇంకా ఇదే కదా. ఓకే, ఈ సెక్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కింద ఇది ఒకటే మిగిలిపోయింది కదా, ఈ ఒక్క దాని దగ్గరకు వచ్చేసి ఇది ఒకటి చేసేద్దాం. ఇది ఫస్ట్ ఒక డివ్ తీసుకోవాలి కదా. ఇంక సెక్షన్ 4 కూడా అయిపోయింది కదా. సెక్షన్ 4 అయిపోయినాక ఏం చేయాలి, సెక్షన్ 5 రాసుకుంటా, సెక్షన్ 5 కమెంట్ అవుట్ చేసేస్తా. ఇక్కడ ఒక డివ్ తీసుకుంటా, డివ్ లోపల నేను ఏం పెడతా, ఏదో ఒక H4 H2 ఏదో ఒకటి పెట్టేసి దాని లోపల ఇది పెట్టేస్తా. సబ్స్క్రైబ్ టు మై న్యూస్ లెటర్ అని ఉంది కదా, అది పెట్టేసిన, అయిపోయింది. ఇది వచ్చేసింది. నాకు కింద ఏం కావాలి, ఒక ఇన్పుట్ ఫీల్ కావాలి, ఒక సబ్మిట్ బటన్, 2 కలిపేసి కావాలి కదా. అది మనకు ఆల్రెడీ బూట్ స్టాప్ లోపల బటన్ గ్రూప్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇట్లా బటన్స్ గ్రూప్ లోపలికి వచ్చేస్తే దీంట్లో దొరకకున్నా సరే దీంట్లో మనకి ఇక్కడ వచ్చి ఫార్మ్స్ గ్రూప్లోకి వెళ్ళొచ్చు. ఇట్లుంటుంది అది. బటన్స్తో పాటు ఫార్మ్ గ్రూప్లోకి వెళ్తే అక్కడైనా దొరుకుతుంది మనకి. ఇక్కడ ఫార్మ్స్ లోపలికి వచ్చేస్తే ఫార్మ్ కంట్రోల్ అయినా సరే ఇక్కడ ఇలాంటి వాటిలో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే దొరుకుతాయి. అవి ఇందులోకి వచ్చేస్తే బటన్స్ దొరుకుతాయి. కొన్ని ఇన్పుట్ ఫీల్డ్కి అటాచ్ అయిన బటన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటాయి దీంట్లో. ఫార్మ్ కంట్రోల్ ఏదో ఉంటుంది, నాకు అంత గుర్తులేదు దీంట్లో. ఫార్మ్ కంట్రోల్లోనే ఉన్నా ఇప్పుడు. ఓకే, ఫార్మ్ కంట్రోల్ వ్యాలిడేషన్లో కూడా దొరుకుతాయి ఛాన్స్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ గ్రూప్ ఇక్కడ ఉంది, ఇందులో ఉంటుంది. ఇగో ఇక్కడ దొరికింది కదా. ఇన్పుట్ గ్రూప్లో యూజర్ నేమ్ తర్వాత రెసిపియంట్ యూజర్ నేమ్ ఎక్కడ ఉంది, ఇగో రెసిపియంట్ యూజర్ నేమ్ అని ఇక్కడ ఉంది కదా. ఈ ఒకటి కాపీ చేసుకున్నాను అనుకో, అది కూడా వచ్చేస్తుంది నాకు. ఇది అక్కడ నుంచి కాపీ చేసుకుంటా,
ఇక్కడ సబ్స్క్రైబ్ టు మై న్యూస్ లెటర్ ఉంది కదా దాని కింద పెట్టేస్తా దాన్ని. ఓకే, ఇది కూడా వచ్చేసింది. దాని లోపల ఇక్కడ @example.com ప్లేస్ లో మనకి ఏముంది అక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, సబ్స్క్రైబ్ అనే పెట్టేద్దాం మనం కూడా. ఇక్కడ సబ్స్క్రైబ్ పెట్టేస్తాం. మనకు దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ ఉండాలి, మనకి ఇన్ఫో కలర్ ఉండాలి కదా. ఇది కాకుండా ఇక్కడ స్పాన్ దగ్గరకు వచ్చేసి బీజీ ఇన్ఫో ఉండాలి కాబట్టి ఇన్ఫో పెట్టేస్తా. ఓకే, ఇన్ఫో అయిపోయింది. టెక్స్ట్ వైట్ కలర్లో కావాలంటే పెట్టుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అది. ఇంకేముంది, దీన్ని సెంటర్లోకి తీసుకురావాలంటే సెంటర్లో పెట్టేయచ్చు, అది ఎంతసేపులే కానీ. ఇప్పుడు దీని పేరెంట్ ఉంది కదా, పేరెంట్కి బార్డర్ ఇద్దాం ఫస్ట్. జస్ట్ బార్డర్ ఇచ్చేస్తా. జస్ట్ బార్డర్ పెట్టేద్దాం ఫస్ట్. జస్ట్ బార్డర్ పెట్టినాక ఇక్కడ పెడుతున్నాను, దీనికి కాదు, దీని పేరెంట్ ఇక్కడ ఉంది. దీనికి ఫస్ట్ బార్డర్ పెడదాం. బార్డర్ పెట్టినాక ఓకే చిన్నది వచ్చింది, బార్డర్ 2 పెడదాం. డైరెక్ట్ బార్డర్ 2 పెడతా రాదు, ఫస్ట్ బార్డర్ పెట్టినాక నెక్స్ట్ బార్డర్ 2 పెట్టాలి. ఫస్ట్ బార్డర్ కావాలని చెప్పినాక బార్డర్ 2 సపరేట్ అని చెప్పి మెన్షన్ చేయాలి. దీని తర్వాత దీని లోపల నాకు కొంచెం ప్యాడింగ్ కావాలి కదా. ఇక్కడ ప్యాడింగ్ కోసం ఏం చేద్దాం, ఇక్కడ ప్యాడింగ్ 5 వరకు ఉంటుంది కదా దీంట్లో. ఓకే, P5 మెన్షన్ చేసేద్దాం. ఇక్కడ పెద్ద స్క్రీన్స్కి వచ్చేసి ఇక్కడ ఇది కూడా వచ్చేసింది. నాకు ఇది ఎక్స్ట్రీమ్ కార్నర్స్కి వెళ్ళొద్దు కదా, నేను ఏం చేస్తా, ఎక్స్ట్రీమ్ కార్నర్స్కి పోకుండా నేను దీనికి కంటైనర్ కాకు ఓన్లీ కంటైనర్ ఇస్తా. కంటైనర్ ఫ్లోర్ కాకుండా ఓన్లీ కంటైనర్ పెట్టేస్తా. ఓన్లీ కంటైనర్ పెట్టేసి ఏమైతే ఎక్స్ట్రీమ్ కార్నర్స్ పోకుండా ఇట్లా సెంటర్లోనే ఉండిపోతుంది, ఇట్లా ఇట్లా మధ్యలో ఆగిపోతుంది. నెక్స్ట్ ఏముంది, నాకు పైన గ్యాప్ రావాలి కదా. పైన గ్యాప్ కోసం ఏం చేస్తాను, మార్జిన్ టాప్ ఇవ్వాలి కదా. వీటి MT పెట్టిన అనుకుంటాను నేను, మన MT 5 పెట్టేద్దాం. మార్జిన్ టాప్ కూడా 5 మెయింటైన్ చేస్తాను. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇంకా సబ్స్క్రైబ్ టు అవర్ న్యూస్ లెటర్ మరి పెద్దగా అయిపోయింది కాబట్టి దాన్ని ఒక H3లో పెట్టేద్దాం. ఇంకా పెద్దగా H4 పెడదాం. స్మాల్ డివైజ్ అట్లా కనిపిస్తుంది. ఓకే, దీని సెంటర్లో పెడదాం. ఇప్పుడు ఆ టెక్స్ట్ సెంటర్లో పెట్టాలంటే ఏం చేయాలి, దీని లోపలికి వచ్చేసి జస్ట్ టెక్స్ట్ సెంటర్ పెట్టేసాం అనుకో సెంటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఈ సెంటర్లోకి వచ్చేసింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఈ సబ్స్క్రైబ్ టు అవర్ న్యూస్ లెటర్కి కింద ఉన్న డివ్ గ్యాప్ రావాలి కదా, ఇస్తే దీనికే మార్జిన్ టాప్ ఇవ్వచ్చు. మార్జిన్ టాప్ 5 పెట్టేసింది అనుకో, ఇక్కడ ఉన్న దీనికి దానికి గ్యాప్ మెయింటైన్ చేసింది, అయిపోయింది. నెక్స్ట్ నేను ఎక్కడైతే బార్డర్ పెట్టినా నాకు దానికి షాడో కూడా కావాలి కదా, ఇక్కడ నేను షాడో కూడా మెన్షన్ చేసేస్తా. షాడో పెట్టినాక నెక్స్ట్ షాడో లార్జ్ కావాలని చెప్పేస్తా. దాని తర్వాత నాకు ఇట్లా కొంచెం రౌండెడ్ ఎడ్జెస్ కావాలి కదా దీనికి, ఆ కొంచెం రౌండెడ్ ఎడ్జెస్ కోసం జస్ట్ రౌండెడ్ అని పెట్టేస్తాం ఇక్కడ. ఓకే, రౌండెడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇక్కడ షాడో కూడా అయిపోయింది. కొంచెం మార్జిన్ బాటమ్ కూడా ఇచ్చేద్దాం దీనికి. ఇక్కడ దీనికి మార్జిన్ బాటమ్ 5 ఇచ్చేద్దాం. కొంచెం బాటమ్ మార్జిన్ కూడా మెయింటైన్ చేస్తే ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది, దీంట్లో లాస్ట్ సెక్షన్ ఒకటి తీసేసుకుందాం. లాస్ట్ సెక్షన్ వచ్చేసి ఫుటర్ కాబట్టి ఫుటర్ ట్యాగ్ యూజ్ చేద్దాం. ఫుటర్ లోపలికి వచ్చేసినాక మనకి ఏం కంటెంట్ ఉంది దీంట్లో, ఇదేందో రాసింది కదా, ఇది కాపీ చేసుకొని H1 ఏదో ఒకటి పెట్టేసి దీంట్లో ఈ ఫుటర్ ట్యాగ్ ఎక్కడైతుందో ఇది సేమ్ బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తా, కామా పెట్టేసి ఇది కూడా పెట్టేస్తా. రెండింటికి ఒకటే బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది, పని అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, నాకు దీంట్లో ఇక్కడ ఇది టెక్స్ట్ సెంటర్లోకి రావాలి కదా. ఫస్ట్ ప్యాడింగ్ ఇచ్చేస్తాను నేను, ఫోటోకి క్లాస్ నేమ్ పెట్టేసి ప్యాడింగ్ 4 పెట్టేస్తాం. ఓకే, ప్యాడింగ్ 4 సెట్ అయిపోయింది. ఆ టెక్స్ట్ నాకు సెంటర్లోకి రావాలి కదా, 5 పెట్టేస్తాం. మరి పెద్దగా అయిపోయింది. ఓకే, ఇది వచ్చేసింది మనకి. ఇప్పుడు ఆ టెక్స్ట్ సెంటర్లోకి రావాలి కాబట్టి ఏం చేస్తాం, పేజ్ దగ్గరకు వచ్చేసి టెక్స్ట్ సెంటర్ పెట్టేస్తాను. టెక్స్ట్ సెంటర్ పెట్టేస్తే ఫుటర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వెబ్సైట్ మొత్తం బయటికి తీసేద్దాం అందులోకి వెళ్ళి. ఇప్పుడు ఇట్లా వచ్చేసింది మన టేబుల్ మొత్తం. ఈ టేబుల్ అంటే వెబ్సైట్ మొత్తం ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఇది మరీ స్టీమ్ అవుట్ చేసి పెట్టినా నేను, అందుకే అట్లా కనిపిస్తుంది. క్రోమ్లో 100%లో పెట్టేద్దాం. ఓకే, ఇది పర్ఫెక్ట్ సైజ్. ఇది 100% లోపల మనకి ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సెక్షన్ రెస్పాన్సివ్ ఉందా, మీడియం డివైస్కి వచ్చినప్పుడు ఏమైపోతుంది, కాలంలో ఒకటికి వచ్చేస్తుంది, అదే కంటిన్యూ అయిపోతుంది. స్మాల్ డివైస్కి వచ్చినప్పుడు మనం ఇంకా ఎట్లా ఉండాలని చెప్పేసి, అంటే ఎక్స్ట్రా స్మాల్ ఉన్నప్పుడు మనం ఇంకా రో లోపలనే ఉంది కాబట్టి దాన్ని కూడా చెప్పేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే సెక్షన్ 1 ఇక్కడ కదా, ఇక్కడ ఫ్లెక్స్ నార్మల్ ఉన్నప్పుడు ఎంత ఉండాలి ఏం చెప్పలేదు కదా మనం నార్మల్గా ఉన్నప్పుడు ఫ్లెక్స్ కాలంలో ఉండాలని చెప్పేద్దాం. ఫ్లెక్స్ COLUMN పెట్టేద్దాం. అంటే
ఒకవేళ ఇక లార్జ్ మీడియం స్మాల్ కాకుండా ఇంకేదైనా డైమెన్షన్ వచ్చిందనుకో అప్పుడు ఏమైపోవాలి, ఫ్లెక్స్ కాలం అయిపోవాలి. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా స్మాల్కి వచ్చినా కూడా ఫ్లెక్స్ కాలం అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఎక్స్ట్రా స్మాల్కి వచ్చినప్పుడు ఫ్లెక్స్ కాలం అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు ఇది రో లోపలికి వచ్చేసింది కదా, దీన్ని కూడా మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇది సైడ్ బై సైడ్ ఉంది కదా, సెక్షన్ 2 దగ్గరకు వచ్చేసి సెక్షన్ 2 లోపల నేను ఏం చేసిన, లార్జ్ స్మాల్ మీడియమే పెట్టిన. ఇవి కాకుండా వేరే డైమెన్షన్ వస్తే ఏం చేయాలి, కాలం లోపల పెట్టాలి కదా. ఏం చేస్తాను నేను, ఫ్లెక్స్ కాలం పెట్టేసి ఇక్కడ ఫ్లెక్స్ కాలం పెట్టేసి ఏమవుతుంది, అంతకంటే ఎక్స్ట్రీమ్ స్మాల్ డివైస్కి వచ్చినప్పుడు కూడా ఇదిగా సెట్ అయిపోతుంది, అయిపోయింది. నెక్స్ట్ టేబుల్ ఏముంది, ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. ఇది ఏముంది, ఇది ఎక్స్ట్రా స్మాల్కి వచ్చేసినప్పుడు కాలం ఉండాలని చెప్పి నేను మెన్షన్ చేయలే కదా. ఆ కార్డ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడికి వచ్చేద్దాం. ఏడుంది అది, ఇది కదా. ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తా, దీంట్లో మీడియా కూడా సైడ్ పెట్టినాం. దీనికి ఇవ్వాలి. దీని దగ్గరకు వచ్చేసి లార్జ్ మీడియం స్మాల్ ఇచ్చినాం, కానీ నార్మల్ అంతకంటే స్మాల్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫ్లెక్స్ కాలం అంతే, కాలం అయిపోవాలి. అయిపోయింది. ఒక దాని కింద ఇంకొకటి కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది, ఇంకా ఇవన్నీ సెట్ అయిపోయినాయి. ఇది కూడా వచ్చేసింది. ఇంకేముంది, ఎక్స్ట్రీమ్ స్మాల్ డివైస్లో సెట్ అయిపోయింది. కొంచెం పెద్దగా చేస్తే అదే కాలం మెయింటైన్ చేస్తుంది ఇక్కడ. ఇంకా పెద్దగా చేస్తే లార్జ్ డివైస్కి వచ్చినప్పుడు ఇట్లా మొత్తం ఫుల్ ఆక్యుపై చేసుకుంటుంది. ఇంకా మొత్తం ఎక్స్ట్రీమ్ లార్జ్కి వచ్చినప్పుడు కూడా సరిపోతుంది ఇక్కడ మనకి. అంతే కదా. ఇది నేను జస్ట్ కానీ సెంటర్ పెట్టినా, కావాలంటే స్పేస్ ఈవెంట్లు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కార్డ్స్ బట్టి ఇంకా మనం అసైన్ చేసుకోవాలి దానికి. ఇంకా ఇక్కడ ఈ రెసిపియంట్ యూజర్ నేమ్ అంతా ఇదంతా దాంతో పాటు వచ్చింది, నేనేం తీసుకోలేదు ఇంకా ఎక్స్ట్రా. ఇంకేముంది, ఈ టేబుల్ ఇది మొత్తానికి నేను కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకున్నాను. అసలు ఏది తీసుకున్నా, సెక్షన్ 3 కదా, అది సెక్షన్ 3 దగ్గరకు వచ్చేస్తే టేబుల్ ఉంది కదా, కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకున్నా కాబట్టి అట్లా అవుతుంది. నేను ఓన్లీ కంటైనర్ తీసుకుంటాను. ఓన్లీ కంటైనర్ తీసుకుంటే ఏమవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం గ్యాప్ వదిలేస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం గ్యాప్ వదిలేసింది. ఇప్పుడు మంచి సెంటర్కి వచ్చేసింది. మరీ ఎక్స్ట్రీమ్ కార్నర్స్కి వస్తే బాగుండదు కాబట్టి టేబుల్స్. ఇప్పుడు సెంటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు పైన మంచిగా దీంతో కూడా స్టిక్ అయిపోయింది. ఇంకేముంది, ఇక్కడ క్లియర్ అయిపోయిందా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో. ఎంటీ అండ్ ఎంవై, ఎంటీ అంటే మార్జిన్ టాప్, ఎంవై అంటే టాప్ అండ్ బాటమ్ రెండు కలిపేసి. ఎంవై ఫర్ బోత్ టాప్ అండ్ బాటమ్, అంతే. మీరే క్వశ్చన్ అడుగుతారు, మీరే ఆన్సర్లు ఇచ్చుకుంటారు. ఎంటీఎంబి బదులు ఎంవై యూజ్ చేస్తా, అంతే. మార్జిన్ టాప్ మార్జిన్ బాటమ్ రెండింటికి, నువ్వు రెండు సపరేట్ డైమెన్షన్స్ చేయాలన్నప్పుడు ఎంటీ ఎంబీ సపరేట్ యూజ్ చేస్తావు. రెండింటికి పైన 3 ఉంటుంది, కింద 3 ఉంటుంది అన్నప్పుడు ఎంవై 3 అని పెట్టేస్తే సరిపోతుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, అరే అందరూ అదే అడుగుతుంది. మార్జిన్ టాప్ అంటే ఓన్లీ పైన దానికి, ఎంవై అంటే పైన కింద రెండింటికి రానికి. అండ్ షుడ్ ఫ్లెక్స్ కాలం ఈజ్ నార్మల్ నెసెసరీ, అంటే ఇఫ్ నాట్ మెన్షన్ ఇట్ ఈస్ ఓకే. చెయ్యాలి కంపల్సరీ, మెన్షన్ చేస్తేనే బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా. ఇది వచ్చి టాస్క్ ఇదే మీకు. ఈ వెబ్సైట్ని నేను ఇప్పుడు గిటబ్లో పెడితే బాగుండదు, అందుకే నేను గిటబ్లో పెడతలేను. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వెబ్సైట్, లేకపోతే దీన్నే స్క్రీన్ రికార్డింగ్ చేస్తాం. ఈ స్క్రీన్ రికార్డింగ్ని మీడియం డివైజెస్లో పెడతా. మీడియం డివైజెస్కి వచ్చినప్పుడు ఇట్లా ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ స్మాల్ డివైజెస్కి వచ్చినప్పుడు కూడా ఎట్లా ఉండాలి, కాలంలోనే ఉండాలని. ఇట్లా ఇది టాస్క్ ఈరోజు కంపల్సరీ చేయాలి అందరూ. అన్న ఇమేజెస్ కూడా పెట్టాను. పెడతా. రౌండెడ్ బార్డర్స్ ఇంకా ఇలా ఇంక్రీజ్ చేయాలి. అది రౌండెడ్ బార్డర్స్ పెద్ద టాస్క్ ఉంటుంది. అది రౌండెడ్ హైఫన్ పెట్టేసి నెంబర్స్ పెట్టాలి. బూట్స్ట్రాప్ దగ్గరకు వచ్చేసి మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకో, ఇక్కడ దగ్గరకు వచ్చేసి ఇక్కడ రౌండెడ్ అని టైప్ చేసినాం అనుకో, ఇక్కడ ఆ రౌండెడ్కి సంబంధించినవి అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక్కొక్కటి పెట్టి మరీ చూపిస్తాడు వాడు. ఆప్షన్స్ దగ్గర కనుక వచ్చింది, రౌండెడ్ లేదా లేనట్టుందండి.
తిప్పాలి. ఈ బూట్ స్టెప్ అన్ని సగం సగం ఉంటుంది. రౌండెడ్ క్లాస్ పెట్టినప్పుడు ఇది ఎందుకు పెట్టాడు? రౌండెడ్ అని పెట్టేసి నెంబర్స్ పెట్టుకుంటూ పోతే అయిపోతుంది. ఏదైనా ఎగ్జాంపుల్కి చూపించేస్తావు. ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ కార్డుకే చూద్దాం. ఇది ఫుల్ కార్డ్ ఉంది కదా మన దగ్గర. ఫుల్ కార్డ్ ఏదది అవర్ టీమే కదా. ఈ కార్డ్ దగ్గరికి వచ్చేసి నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఇక్కడ ఏది రౌండెడ్ సర్కిల్ అని పెట్టాం కదా. ఫస్ట్ జస్ట్ రౌండెడ్ పెట్టేద్దాం. జస్ట్ రౌండెడ్ పెడితే ఏమైందంటే జస్ట్ బార్డర్ రేడియస్ కొంచెం వస్తుంది దీనికి. ఈ వెబ్సైట్ చూస్తున్నా ఇది చూడాలి. ఇగో జస్ట్ రౌండెడ్ పెడితే ఏమైతే చిన్న కొంచెం కర్వ్ వస్తుంది అక్కడ. నాకు రౌండెడ్ తర్వాత నేను రౌండెడ్ నెంబర్ పెట్టాలి. ఇక్కడ రౌండెడ్ మైనస్ 4 5 ఉంటాయి అనుకుంటా దీనికి. ఇగో ఇంక్రీజ్ అయింది చూడు ఇట్లా రౌండెడ్ వచ్చేసి. నాకు ఇంకా సర్కిల్ కావాలనుకుంటే డైరెక్ట్ సర్కిల్ పెట్టేసి అక్కడ సర్క్యులర్ షేప్లో కావాలంటే సర్కిల్ కూడా వచ్చేస్తుంది, అయిపోతుంది. నాకు ఇంకా స్పెసిఫిక్గా కావాలంటే దానికి ఒక సిఎస్ఎస్ క్లాస్ నేమ్ ఇచ్చేసి అక్కడ కాల్ చేసి సరిపోతుంది. ఊబర్ వ్యూ ఇస్తా కాలేజ్ వచ్చారా? వచ్చినా రమ్మని చెప్పిన వారు రాలేదు మీరు. ఓకే ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? గ్రేడియన్ కలర్ ఇందులో కూడా పెట్టచ్చు, కాకపోతే బూట్ స్టాప్లో మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అందుకే నేను పెట్టలేదు అది. ఫస్ట్ మనం కోడ్ చూసుకుంటే ఓవర్ చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఇది చూసుకుంటేనే ఓవర్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి? ఈ వైట్ కలర్ స్పేస్ మొత్తం నాకు కంటైనర్. ఓకే కదా. కంటైనర్ అంటే ఏంది? కంటైనర్ ఫ్లూయిడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి రైట్ సైడ్ కార్నర్ వరకు. నాకు ఫ్లూయిడ్ కూడా వద్దు, నాకు రైట్ సైడ్ కార్నర్ వరకు కొద్దిగా గలీజ్ ఉంది అనిపిస్తుంది అనుకో, ఆ కంటైనర్ ఫ్లూయిడ్ కూడా తీసి పెట్టేసి జస్ట్ కంటైనర్ పెట్టేసి ఎక్స్ట్రీమ్ కార్నర్ వరకు పోవద్దు అనుకుంటే ఇట్లా పెట్టేసిన అనుకో, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చి అయిపోతుంది. ఓకే సెట్ అయిపోయింది. కంటైనర్ పెట్టుకున్నాక నేను ఏం చేసిన, లెఫ్ట్ సైడ్ ఒక డివ్ తీసుకున్నా, రైట్ సైడ్ ఇవన్నీ కలిపేసి ఒక డివ్ తీసుకున్నా. ఈ రెండు సైడ్ బై సైడ్ దానికి ఏం చేసిన, డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసిన, అయిపోయింది. నెక్స్ట్ మీడియం డివైస్కి వచ్చినప్పుడు నాకు ఇట్లా కాలం కావాలంటే నేను ఏం చేసిన, ఫ్లెక్స్ ఎండి కాలం అంటే ఏమైంది, ఫ్లెక్స్ మీడియం డివైస్కి వచ్చేసినప్పుడు కాలం కావాలి. కాలం నువ్వు మీడియం డివైస్లో ఫస్ట్ వర్క్ కావాలంటే లార్జ్ డివైస్ కంపల్సరీ పెట్టాలంటే లార్జ్ డివైస్లో ఎట్లుండాలి, దాని తర్వాత మీడియం డివైస్లో ఎట్లుండాలి, దాంతో స్మాల్ డివైస్లో ఎట్లుండాలి, ఇవి ఏవి కాకుండా వేరే డైమెన్షన్ చూస్తే ఎట్లుండాలో కూడా మెన్షన్ చేయాలి ఫ్లెక్స్ కాలం అని చెప్పేసి. ఇది కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైనా సరే మనం ఈ మీడియా క్వైరీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే ఈ బ్రేక్ పాయింట్స్ అంటారు దీన్ని. ఈ మీడియం లార్జ్ స్మాల్ అనేవి ఇవన్నీ ఏమంటారు అంటే బ్రేక్ పాయింట్స్ అంటారు. అసలు అవి ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి అని అంటే ఎండి అంటే ఎన్ని పిక్సెల్స్, ఎల్జీ అంటే ఎన్ని పిక్సెల్స్ అంటే ఈ బూట్ స్టాప్ దీనిలో దగ్గరకు వచ్చేసి దీనిలో బ్రేక్ పాయింట్స్ అని టాపిక్ ఉంటుంది. ఇందులో బ్రేక్ పాయింట్స్ ఇక్కడ ఉంది చూడు, బ్రేక్ పాయింట్స్ టాపిక్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడు. ఇక్కడ స్మాల్ అంటే ఎంత, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 576 పిక్సెల్స్ ఉంటాయి. ఒకవేళ అంతకంటే చిన్న ఉందనుకో అది ఎక్స్ట్రా స్మాల్, అంటే 576 పిక్సెల్స్ కంటే చిన్న ఉందనుకో ఎక్స్ట్రా స్మాల్. డబల్ ఎక్స్ఎల్ అంటే 1400 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఉందనుకో అది డబల్ ఎక్స్ఎల్ సైజ్ కిందకి వస్తుంది. ఇవన్నీ మన దగ్గర అంత పెద్ద స్క్రీన్స్ ఉండవు ఎట్లాగో, ఆ థియేటర్ స్క్రీన్స్ కోసం అవన్నీ మనం ఈ ఎల్జీ ఇక్కడ వరకు యూజ్ చేస్తాం. ఎల్జీ ఎండి ఎస్ఎం ఇవి మనకు సరిపోతాయి ఎంతసేపు ఉన్నా. ఈ 3 బ్రేక్ పాయింట్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. దాని తర్వాత ఇవన్నీ ఉంటాయి కానీ అవన్నీ టైం అవసరం లేదు మనకి. ఇట్లా మీడియా క్వైరీస్ ఉన్నాయి కదా, ఇక్కడ స్మాల్ అంటే ఏంటిదంటే మీడియా క్వైరీస్ మ్యాక్స్ విత్ 576 పిక్సెల్ పెడితే ఏమొస్తుంది, నువ్వు ఎస్ఎం పెట్టినా అంతే వస్తుంది. ఇక్కడ ఇది పెట్టి దాని లోపల అంత పెద్ద సిఎస్ఎస్ రాసేకంటే అదే లైన్ లోపల నువ్వు జస్ట్ ఫ్లెక్స్ ఎల్జీ రో పెట్టేస్తే సరిపోతుంది అంతే. నువ్వు మళ్ళీ అక్కడ కాల్ చేసి ఎక్కడో ఏదో చేయని అవసరం లేదు దానికి. సో ఇది ఈజీ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇది ఏం చేసిన, నేను సైడ్ బై సైడ్ పెట్టేసిన అయిపోయింది. నెక్స్ట్ దాని కిందకి వచ్చిన గేమ్ ఉంది ఇక్కడ. ఇది ఫ్లెక్స్ నాకు కార్నర్ దాకా కావాలంటే ఏం చేసిన, నేను కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకున్నా. కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకున్నాక ఏం చేసిన, లెఫ్ట్ ఒకటి తీసుకున్నా, రైట్ ఒకటి తీసుకున్నా. రైట్ సైడ్ లో ఏం పెట్టినా ఒక జస్ట్ ఒక ఇమేజ్ పెట్టేసిన అంతే, ఇంకేం చేయాలి. హైట్ పెడితే ఏంటి వేయాలి, అందులో సరిపోయింది కాబట్టి నేను దాన్ని వదిలేసిన. దీనికంటే మనకి సైజ్ సరిపోలేదు కాబట్టి మనం ఏం చేసినాం, విడ్త్ వచ్చేసి నాకు ఇన్ని పిక్సెల్స్ ఉండాలి, హైట్ ఏదో ఒకటి ఇచ్చేసి ఇన్ని పిక్సెల్స్ ఉండాలని చెప్పి నేను మెన్షన్ చేసిన. ఈ ఇమేజ్ సైజ్ సరిపోయింది కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ నెక్స్ట్ ఏం చేసినాయి, ఒక దాని కిందకి వచ్చేసినాయి. నెక్స్ట్ మీడియం డివైజెస్కి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలని చెప్పేసి మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పేసాం. ఎట్లుంటుంది, ఫస్ట్ ఫ్లెక్స్ కాలం బై డిఫాల్ట్ ఉండాలి. నెక్స్ట్ ఏంటిది, ఫ్లెక్స్ లార్జ్ డివైస్ లో రో ఉండాలంటే సైడ్ బై సైడ్ ఉండాలంటే ఇది సైడ్ బై సైడ్ ఒకటే రోల్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఏంటిది, ఫ్లెక్స్ స్మాల్ డివైజెస్ లో కాలం ఉండాలి. అంటే ఏంటిది, స్మాల్ డివైజెస్కి వచ్చేసినప్పుడు ఎట్లా ఉండాలి, ఒకదాని కింద ఒకటి ఉండాలి కదా, అంటే దాన్ని కాలం అంటారు కాబట్టి కాలం పెట్టేసిన అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఫ్లెక్స్ మీడియం డివైజెస్ కూడా కాలం ఉండాలని చెప్పేసిన. ఓకే. మీడియం డివైస్కి వచ్చేసినప్పుడు కూడా ఒకదాని కిందకు ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఏం జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్, ఇవి మీకు తెలిసిందే. ఇంకా నెక్స్ట్ సెక్షన్ 3 కోసం, సెక్షన్ 3 లో కూడా అసలు ఏమున్నాయి,
సెక్షన్ 3 లోపల ఏముంది, జస్ట్ టేబుల్ ఉంది. ఇంకే దీంట్లో చెప్పనీకి కూడా ఏం లేదు ఇంకా. జావా టీంలో కూడా ఏం లేదు, జస్ట్ ఈ కార్డ్స్ని మూడింటిని ఒక దగ్గర పెట్టేసి డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేస్తే మూడు సైడ్కి వచ్చేస్తే జస్ట్ కంటెంట్ సెంటర్లో పెట్టినా, అలానే ఐటమ్స్ కూడా సెంటర్లో పెట్టేస్తే సెంటర్కి వచ్చేసింది. ఇంకా ఈ కార్డ్స్ ఉన్న డివ్కి నువ్వు పైన మార్జిన్ టాప్ ఇచ్చేస్తే ఇది కూడా దీనికి కూడా గ్యాప్ వచ్చేస్తుంది ఇక్కడ, అది కూడా అయిపోతుంది. ఇది వచ్చేసి నాకు ఏం చేసిన, నేను జస్ట్ ప్యాడింగ్ ఇచ్చిన, ఒక బార్డర్ ఇచ్చిన, దానికి ఒక షాడో ఇచ్చిన, ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ పెట్టేసిన, ఇంకేముంది అంతే కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైంది 37 మెంబర్స్ రేపటి పాకిస్తాన్ మ్యాచ్ కోసం వేయాలని ప్రిపేర్ అయిపోతున్నారా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇంకా?